ఈ ఆన్‌లైన్ ద్వారా నీ బిడ్డలందరం కలిసి నీతో మాట్లాడడానికి, నీ వాక్య ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇదివరకు నాయన నీ బిడ్డలు చేసిన విజ్ఞాపన ప్రార్థన అన్నిటిని అంగీకరించమని, మా రాష్ట్రాన్ని నాయన కనికరించి సంపూర్ణంగా నీ యొక్క నాయన కనికరించి సంపూర్ణమైన నీ హస్తాల కింద సంరక్షించి నడిపించి నీ నామాన్ని మహిమ పొందుకొని వేడుకుంటున్నాం. కనికరించి నీ చిత్తానుసారంగా నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్ మంచిదండి. చేరవచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? వందనాలు బ్రదర్. వందనాలు. యెస్. యెస్. మంచిదమ్మా. ఈరోజు శ్రేష్టమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్‌లోనే అతి పెద్ద పుస్తకాలైనటువంటి కీర్తనల గ్రంథం ఉంది గదా! సో, ఆ కీర్తనల గ్రంథాల్లో కొన్ని లేదా 1, 2 కీర్తనలు వీలైతే సమయాన్ని బట్టి మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఆహ్, సర్వసాధారణంగా మనుషులమైన మనము పరిస్థితులను బట్టి, మన జీవితంలో జరుగుతున్నటువంటి ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి ఒక విధమైన కీర్తనలొస్తాయి. మనం ఆనందంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు గాని, ఇంట్లో ఉన్నప్పుడు గాని మన పాటలు ఒక విధంగా ఉంటాయి. మన ప్రార్థన ఒక విధంగా ఉంటది. దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు అప్పుడు ఒక విధమైన ప్రార్థన, అప్పుడు ఒక విధమైన కీర్తన ఉంటది. అదే బైబిల్‌లో ఉన్న భక్తులు గూడా ఒకవేళ వాళ్ళు గూడా భయాల గుండా, విజయోత్సవం గుండా లేదా ఆనందం గుండా వెళ్ళినప్పుడు ఎలాంటి కీర్తనలు రాస్తారు? ఒకవేళ బాధలో, దుఃఖంలో, కన్నీటిలో ఉన్నప్పుడు ఎలాంటి కీర్తనలు రాస్తారు? సో, బైబిల్‌లో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కీర్తనలు మనం వీలైతే ధ్యానం చేద్దాం సమయాన్ని బట్టి. సో, లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసినట్లు దావీదు అద్భుతమైనటువంటి విజయాన్ని గొల్యాతుతో జయించడం, ఆ గొల్యాతుని జయిస్తున్నప్పుడు సౌలు ఏ విధంగా భయపడ్డాడు. సో, ఈ విషయాలని మనం ధ్యానం చేశాం. సో, ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. ఏంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం రాజు చరిత్ర ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు, కొన్ని కొన్ని విషయాలు స్కిప్ చేసి కొంచెం ముందుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే, అక్కడే ఉన్నట్లయితే చాలా టైం అయిపోతది. ఎందుకంటే ఇప్పటికి చాలా టైం అయిపోతుంది గనక. సో, కొంచెం స్కిప్ చేసి ప్రాముఖ్యమైన నేను చెప్పాలనుకున్న ఉద్దేశాలని చెప్పాలని మీతో ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మీరెవరైనా సరే, మనం ఏదైతే స్కిప్ చేసామో, మీరు డైలీ బైబిల్ చదువుతున్న వాళ్ళైతే గనక, మీరు ఒకవేళ బైబిల్ డైలీ చదువుతున్న వాళ్ళైతే, సో, నేను చెప్పలేకపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఒంటరిగా మీ వ్యక్తిగతంగా బైబిల్ చదవండి. ఒకవేళ అందులో ఏమన్నా డౌట్లున్నట్లయితే, మన సెషన్ ధ్యానం చేసుకున్నప్పుడు సో, మీరు అడగచ్చు. అయితే నేనేదైతే చెప్పాలనుకుంటున్నానో రాజు చేతిలో ప్రాముఖ్యమైన సంఘటనలు, ప్రాముఖ్యమైన కీర్తనలు చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే. సో, మధ్య మధ్యలో నేను కొన్ని విషయాలు స్కిప్ చేయాల్సొస్తది. ఈ ఈ కొన్ని కొన్ని యుద్ధాలు గాని, కొన్ని సందర్భాలు గాని, కొన్ని కన్వర్జేషన్స్ గాని సో, కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనండి. లేదు అది కూడా చెప్పాలంటే ఇంకా సంవత్సరాలు గడిచిపోతుంది మనకు. అంటే రాజుల చరిత్ర కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా మంది రాజులున్నారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనండి. రైట్ మంచిది. దావీదు యుద్ధం జయించిన తర్వాత అంటే గొలియాతుని జయించిన తర్వాత అద్భుతమైన విజయం, అద్భుతమైన విజయోత్సవంతో వచ్చాడు. అది ఏంటి అన్న విషయాన్ని పోయిన ఆదివారం మీతో చెప్పాను. ఊహించుకోండి ఇప్పుడు మళ్ళా నేను నా ఊహల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. అంటే ఇప్పుడు మనమందరం కలిసి ఇంచుమించు 3000 సంవత్సరాల కిందట, ఇంచుమించు 2700 సంవత్సరాల కిందట యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు, గొల్యాతు ఈ టైంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ టైంలో దావీదు గొల్యాతుని చంపాడు. చంపిన తర్వాత గొల్యాతు యొక్క తలను పట్టుకున్నాడు. ఆ తలను పట్టుకొని యెరూషలేము వైపు వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు సౌలు అబ్నేరు చూసాడు. అబ్నేరు ఎవరు ఈ కుర్రవాడు? అతని నడకను, అతను వెళ్తున్న ధైర్యాన్ని, అతనున్నటువంటి విధానాన్ని చూసి సౌలు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అబ్నేరుని అడుగుతున్నాడు. అబ్నేరు సైన్యాధిపతి. అబ్నేరు ఎవరు ఈ కుర్రవాడు అంటే, "అయ్యా నీ ప్రాణం నాకెవరో తెలీదయ్యా." నాకెవరో తెలీదంటే, అప్పుడు సౌలు అంటాడు, "కనుక్కో ఎవరా పిల్లవాడు? ఎవరబ్బా ఆడు కనుక్కో" అంటే, అప్పుడు కనుక్కుంటాడు. "అయ్యా! పలానా యెషయా యొక్క కుమారుడంట" అని పోయిన వారం మనం ధ్యానం చేసాం. అప్పటి వరకు సౌలు అనే వ్యక్తి దావీదు అనే వ్యక్తి ఎవరో కూడా తెలీదు. మహా అయితే తన ఇంటి వారికి, ఇరుగు పొరుగు వారికి తెలిసుంటది. ఓహో! దావీదు అంటే పలానా వ్యక్తే అని. అప్పటి వరకు ఆ ఒక్క యుద్ధంతో దావీదు అనే వ్యక్తి మీరు నమ్ముతారా? 12 గోత్రాల ప్రజలకు ప్లస్, ప్లస్ ఫిలిష్తీయుల రాజ్యంలో కథలుగా చెప్పుకుంటున్నారు. కథలుగా. ఎందుకంటే ఫిలిష్తీయుల్లోనే గొల్యాతు అనేవాడు ఆజానుబాహుడు. అలాంటి గొల్యాతును 17 ఏళ్ల, 18 ఏళ్ల కుర్రోడు ఒడిసెలతో కొట్టి చంపాడంట అని ఫిలిష్తీయులు శత్రు దేశంలో 5 సర్దార్లు సైతం దావీదు గురించి అద్భుతంగా చెప్పుకుంటున్నారు. అమ్మో! వాళ్ళ దేశంలో దావీదు అని ఒక అబ్బాయి ఉన్నాడంట. ఏంది 17, 18 ఏళ్ల వయసులోనే ఆహ్, మన శూరుడైనటువంటి గొల్యాతుని చంపేశాడు అని కథలుగా చెప్పుకుంటున్నారు దావీదు గురించి. అప్పట్లో వాట్సాప్‌లు, ఫోన్‌లు, న్యూస్ పేపర్‌లు ఏమి లేవు కాబట్టి ఇలా ఒకరి ద్వారా ఒకరి నోటి ద్వారా ఒకరు కథలుగా అద్భుతంగా, వైభవంగా దావీదు గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఊహించుకోండి 17, 18 ఏళ్ల కుర్రోడు ఎంత వైభవం, ఎంత పేరు, ఎంత ప్రఖ్యాత. ఈ పేరు, ప్రఖ్యాత కలిగిన పొజిషన్‌లో మనముంటే ఎలా ఫీల్ అవుతాం? ఒకవేళ దేవుడు నిజంగా మనల్ని అంతగా హెచ్చిస్తే, ఈ దేశమంతా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న క్రైస్తవ జనాంగానికంతా మీరు తెలుసు. మీరు గొప్ప వ్యక్తి అనుకోండి. మీరు గొప్ప ఆత్మీయులని అందరికి తెలిసిందనుకో. మీరెలా ఫీల్ అవుతారు?
ఒక గొప్ప దైవజనుడనో, గొప్ప దైవజనురాలనో, అద్భుతమైన ప్రార్థనా పరురాలనో, అద్భుతమైన విశ్వాసమనో తెలిసిందనుకో ఎలా ఫీల్ అవుతాం? సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా దావీదు పొజిషన్ అది. సో, మీ ఊహలో ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు దావీదును ఎంతలా పొగుడుతున్నారంటే ఏం జరిగిందో, ఆ జరిగిన తర్వాత దావీదు ఎంత నిరాశగుండా, ఎంత నిస్పృహగుండా, ఎంత భయంగుండా ఎళ్తాడో, ఇప్పుడు తన ప్రార్థనేంటో, తన కీర్తనలేంటో, అప్పుడు తన కీర్తనలు ఎలా ఉంటాయి? అప్పుడు ఒకవేళ దావీదు కీర్తనలు రాస్తే ఎలాంటి కీర్తనలు రాస్తాడు? వీలైతే 4 కీర్తనలు. మళ్ళా చెప్తున్నాను 4 కీర్తనలు. ఈ 4 కీర్తనలు సమయాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్తాను. చెప్పుకుంటూ వెళ్తాను. ఒకవేళ ఇందులో నేను 2 కీర్తనలు ప్రాముఖ్యంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రెండిట్లో గూడా ఒక కీర్తన చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అంటే ఎక్కువ శాతం మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే అవకాశం ఉంటది. 1, 2 కీర్తనలు చాలా డెప్త్‌గెళ్తాం. మిగిలిన కీర్తనలు చదువుకుంటూ ఎళ్తాను. లేదా జస్ట్ నేను అనౌన్స్ చేస్తాను. తర్వాత మీరెళ్లి చదువుకోవచ్చు. మీ పర్సనల్ స్టడీస్‌లో. ఓకే. ఇప్పుడు మనం వెళ్దాం. వాక్యంలోకెళ్ళిపోదాం. వాక్యంలో దావీదు ఎలాంటి సిట్యుయేషన్ గుండా వెళ్తున్నాడు? ఎలా ఫేస్ చేస్తున్నాడు? ఓకే. మొదటి సమూయేలు గ్రంథం 18 అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18 అధ్యాయం. 18 అధ్యాయం 5 వచనం చదువుతున్నాను. దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళకపోయి చూడండి. దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళకపోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. గనుక సౌలు యోధుల మీద అతని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి ఇది చూడండి. దావీదు ఫిలిష్తీయుని అంటే ఎవరిక్కడ? గొల్యాతు. ఆ గొల్యాతును హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి చూడండి. ఈ స్త్రీలంట ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ, సంభ్రమతోనూ, వాయిద్యముతోనూ పాడుచు, నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు ప్రతిగానములు చేయుచు, వాయించుచు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసినని. ఆ మాటలు సౌలునకు వింపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదును 10,000 కొలది అనియు, నాకు వేల కొలదనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనెను. ఇక్కడ చాలా జాగ్రత్తండి. సో, ఇప్పుడు సడెన్‌గా ఈ పొగడ్తలు ఇంతకుముందు మనం చెప్పాను గదా! ఒక పురుషుని పోయినా, ఒక పురుషుడు ఒక స్త్రీని పోయినా చాలా డేంజర్. ఎందుకన్నా డేంజర్ అంటే ఒకళ్ళ భార్యాభర్తలు పొగుడుకుంటే తప్పులేదు గానీ, పొరుగు వాళ్ళు గాని, బయట వాళ్ళు పొగిడితే గనక ఎంతో కొంత శోధనగా ఉంటది. సరే విషయానికెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు స్త్రీలందరూ కలిసి ఊర్లో నుంచి వచ్చి తంబూరాలు పట్టుకొని దావీదు 10,000 కొలది, సౌలు వేల కొలది అని పొగుడుతున్నప్పుడు సౌలుకు నచ్చలేదంట. సౌలులో మచ్చరం ప్రారంభమైంది. ఇక్కడ కొన్ని విషయాలు నేను స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతున్నా. ఇప్పుడు ఇదంతా మీకు తెలిసే ఉంటది. సౌలు మచ్చరంతో నిండుకున్నాడు దావీదు మీద. ఇప్పుడు దావీదును చంపాలని కుక్కను తరిమినట్టు తరుముతాడు. ఎవరిని? దావీదును. అలా తరుముతున్నప్పుడు చాలా జాగ్రత్త అండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్తున్న ఈ సందర్భం అర్థమవుతే 5 కీర్తనలు అర్థమవుతాయి. ఇంచుమించు 4, 5 కీర్తనలు అర్థమవుతాయి. ఈ సందర్భం అర్థం కాకపోతే 4, 5 కీర్తనలు అస్సలు అర్థం కావు. మళ్ళా చెప్తున్నాను. రిపీట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను చెప్తున్న ఈ సందర్భం దావీదు మామ యుద్ధం నుంచి పారిపోతాడు. మామ భయపెడుతున్నాడు. మామ బల్లెం విసిరి చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవర్రా మామ? సౌలు. అలా చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, అలా భయముతో, ఆందోళనతో ఉన్నప్పుడు మనుషులైతే మంచి పేరుంది. మనుషులైతే మంచి పొగడుతుంది. అమ్మో! దావీదు 10,000 కొలదని. మనుషులందరూ పొగుడుతున్నారు. ఫిలిష్తీయుల రాజ్యంలో గూడా మంచి పేరుంది. ఎవరికి? దావీదుకు. అయితే రాజైనటువంటి సౌలు బల్లెం విసిరి చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు భయముతో పరుగులు తీయడం మొదలుపెడతాడు. ఇలా పరుగులు తీయడం మొదలుపెట్టినప్పుడు కొన్ని సందర్భాలు జరుగుతాయి. ఈ సందర్భాలు దృష్టిలో పెట్టుకొని దావీదు గుండెల్లోంచి వచ్చిన ఆవేదన, దావీదు గుండెల్లో వచ్చినటువంటి ప్రార్థన గావచ్చు, కీర్తనలు కావచ్చు. ఇప్పుడు మనం చదువుతాం. అయితే ఈ సందర్భం అర్థం కాకపోతే గనక కీర్తనలు అర్థం కావు. ఏదో మనం డైలీ కీర్తనలు చదువుకున్నట్టు అర్థమవుతాయి. కానీ వన్స్ మీరు గనక దావీదు జీవితాన్ని ఇప్పుడు చెప్తున్న సందర్భాన్ని పక్కన పెట్టుకొని, ఆ కీర్తనలు పక్కన పెట్టుకొని చదివితే నిజం చెప్తున్నా, ఈ కీర్తనలో ఇంత భావముందా? నేను ఇన్నాళ్ళు ఆలోచించలేదే అని మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. సో, ఇప్పుడు దావీదు ఒక ఫేమస్ అయిన వ్యక్తి. అద్భుతమైన వ్యక్తి. ప్రజలందరికి ఒక నిజం చెప్పాలంటే అద్భుతమైనటువంటి, ఉన్నతమైనటువంటి బాల్యంలోనే విజయోత్సవంతో నిండినటువంటి వ్యక్తి దావీదు. ఆ దావీదుకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. స్త్రీలైతే ఇక ఫ్యాన్స్ అయిపోయారు. ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరికి? దావీదుకు. చాలా మంది పొగుడుతున్నారు. అయితే ఎంతమంది పొగుడుతున్నా, ఎంతమంది ఇదంటున్నా అందరూ మన జీవితాల్లోనికి రారు గదా! పొగిడినోళ్ళందరూ మన జీవితంలో వచ్చి మన వెన్నుతట్టి ధైర్యపరచరు గదా! అయితే భయం గుండా, ఆందోళన గుండా వెళ్ళాడు దావీదు. అలా వెళ్తున్నప్పుడు మామ యుద్ధ నుంచి పరుగులు తీస్తాడు. అలా పరుగులు తీస్తున్నప్పుడు మొట్టమొదట ఇక్కడి నుంచి చాలా జరిగిందండి. మళ్ళా ప్రశ్నేస్తాను. ఈ ప్రశ్న గుర్తుపెట్టుకోండి. దావీదు మామ యుద్ధ నుంచి పారిపోతున్నప్పుడు ఎంతమంది దగ్గర పారిపోయాడు? ఎంతమంది దగ్గర పారిపోయాడు? నేను వచ్చే వారం క్వెషన్ అడుగుతాను. సో, మొట్టమొదటిది దావీదు మామ దగ్గర నుంచి అనగా సౌలు దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు మొట్టమొదట భార్య అయిన మీకాల్ దగ్గరికెళ్తాడు.
భార్య అయిన మీకాల దగ్గరికెళ్తాడు. ఎంతమంది దగ్గరికెళ్తాడు అన్న విషయం వచ్చే వారం అడుగుతా. మర్చిపోకండి. నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇందుని బట్టే కీర్తనలుంటాయి. ఇదిని బట్టే కీర్తనలుంటాయి. రైట్. దావీదు సౌలు తరుముతుంటే మొట్టమొదట మీకాల దగ్గరికెళ్ళాడు. చూద్దాం. మీకాల దగ్గరికెళ్తాడు. కొన్ని వచ్చినా మనం చదవాల్సుంటది. ఎందుకంటే కీర్తన అర్థం అవ్వాలంటే సన్నివేశం అర్థం అవ్వాలి గదా! సో, కాబట్టి చదవాల్సుంటది. కాబట్టి దయచేసి ఒకవేళ మీ దగ్గర పెన్ను, నోట్‌బుక్ ఉంటే రాసి పెట్టుకోండి రిఫరెన్స్. నేను చూపించాను స్క్రీన్ మీద. మీరు చదువుతాను. అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. సో, మామ తరుముతుంటే పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ భయముతో, ఆందోళనతో ఎక్కడికెళ్తున్నాడో చూద్దాం. అదే 18 అధ్యాయంలో చివరిలో చూద్దాం. చివరి 30 వచనంలో ఒక మాట చూద్దాం. ఒక మాట చదువుదాం. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ఇక్కడ పదం గుర్తుపెట్టుకోండి. దావీదు అంచెలంచెలుగా ప్రసిద్ధి చెంది ఎక్కుతుంటే అంటే పేరు ప్రఖ్యాతి సంపాదిస్తుంటే సౌలుకు మత్సరం, కోపం సౌలును చంపాలన్న ఎందుకంటే ఇతడు ఎదుగుతుంటే, ఇతడి పేరు ప్రఖ్యాతి ఎదుగుతుంటే సౌలుకు కోపం, సౌలుకు మత్సరం. ఎందుకంటే సౌలు తర్వాత సౌలు కొడుకైన యోనాతాను రాజ్యాన్ని అధికారించాలని సౌలు యొక్క కోరిక. అయితే దావీదు దావీదు మాత్రం నిష్పక్షపాతంగా దేవుడు తనకిచ్చినటువంటి అధికారం, దేవుడు తనకిచ్చిన తన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని బట్టి తగ్గింపుతో, దీనత్వంతో ఎంతమంది పొగుడుతున్నా, ఎన్ని ఘనకార్యాలు జరుగుతున్నా దావీదు మాత్రం ఆ టైంలో దేవునికి దగ్గర సహవాసం ఉన్నాడు కాబట్టి ముందుకెళ్తూ పోతున్నాడు. అనగా యుద్ధాలు చేసుకుంటూ దేవుడు తనకిచ్చిన వివేకం చొప్పున, జ్ఞానం చొప్పున వెళ్తూ పోతున్నాడు. అలా వెళ్తూ పోతుంటే ఆత్మీయతలో దిగజారిపోయిన వారు మత్సరపడతారు. ఈ ఒక విషయాన్ని చెప్తా గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని వింటున్న మీరెవరైనా సరే, మీ సంఘాల్లో మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి వ్యక్తులు, మీరు ఆత్మీయంగా పరిచర్య చేస్తున్నప్పుడు, సంఘంలో ముందుండి సేవకునికి సహకారంగా ఉన్నప్పుడు, కొంతమంది వ్యక్తులు మీ మీద మత్సరంతో బురద జల్లే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తారు. మీ కాళ్ళు పట్టుకొని ఎనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. ఈ విషయాలు మర్చిపోకండి. దావీదుకి ఎగ్జాక్ట్‌గా ప్రసిద్ధి చెందుతుంటే, దావీదు వివేకము కలిగి పరిచర్య చేస్తుంటే, దావీదు వివేకం కలిగి యుద్ధాలు చేస్తుంటే, సౌలునే మత్సరపడుతున్నాడు. అలా మత్సరపడేవాళ్ళు, దూషించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు సంఘాల్లోనే ఉంటారు. మన తోడబుట్టిన బంధువులే ఉంటారు. మన చుట్టాలే ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇది సర్వసాధారణంగా ఆత్మీయ యాత్రలో జరిగే విషయాలే. సో, అలా జరుగుతున్నప్పుడు దావీదు భయంతో ఇంక పరిగెత్తుకుంటూ పోతాడు. పరిగెత్తుకుంటూ పోతాం. పోయిన వారం ఒక మాట చెప్పా. మనం ఏదైనా ఫుడ్ చేస్తున్నప్పుడు, భోజనం గాని, కూర గాని చేస్తున్నప్పుడు మాడిపోతుందని మనకెలా తెలుస్తది అన్నప్పుడు స్మెల్‌ని బట్టి మనం చేస్తది. అలాగే ఒక వ్యక్తి ఆత్మీయతలో దిగజారిపోతున్నప్పుడు అతనిలో కనిపించే లక్షణం ఏంటంటే భయం. భయం అని చెప్పా. సో, గొల్యాతు అనే వ్యక్తి ముందున్నప్పుడు దావీదు ఏ క్షణం గూడా ఎటువంటి పరిస్థితుల్లో గూడా భయపడల. కానీ ఎప్పుడైతే మామ తరుముతున్నాడో, ఆ తరుముతున్నటువంటి ఆ భయాలు చిన్న చిన్నగా దావీదు మనసులో గూడు కట్టుకుపోతాయి. అద్భుతమైన ఆత్మీయుడు దావీదు. ఆ దావీదు జీవితంలో భయం అనేది చిన్న చిన్నగా భయం పెరిగినప్పుడు దేవునితో ఎలా కీర్తనలు రాస్తాడో, ఎలా దూరం అవుతున్నాడో, దగ్గరవుతాడో మనకు కనపడతదిక్కడ. సో, చూద్దాం ఎలా ప్రఖ్యాతి చెందుతున్నప్పుడు. ఇప్పుడు 19 అధ్యాయం. ఇప్పుడు 19 అధ్యాయం ఇలా తరుముతున్నాడు, ప్రసిద్ధి చెందుతుంటే అనగా మంచి పేరొస్తుంటే సౌలు మరింత తరవడం మొదలుపెట్టాడు. అలా తరుముతూ ఏం జరిగిందో చూద్దాం. 10 వచనం 19, 10 ఆహ్, మొదటి సమూయేలు గ్రంథం 19 అధ్యాయం 10 వచనం చూడండి. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈటె విసెరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున చూసారా? దావీదు అతని ఎదురు నుంచి తప్పించుకున్నాడట. తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందే తప్పించుకొని పారిపోయెను. ఉదయమున అతని చంపబలని పొంచి ఉండి ఇప్పుడు చూడండి ఇది మొదలు. ఇక్కడి నుంచి మొదలండి 10వ వచనం నుంచి. సౌలు ఇంగ తరుముతున్నాడు. చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంగ పారిపోయాడు దావీదు. పారిపోతున్నాడు. ఇలా పారిపోతున్నప్పుడు మొట్టమొదట దావీదు ఎక్కడికెళ్ళాడంటే తన భార్య అయిన మీకాల దగ్గరికెళ్ళాడు. చూడండి ఏం జరిగిందో. ఈ మీకాల దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ ఒక కీర్తన రాస్తాడు. మళ్ళా చెప్తున్నాను. దావీదు మామయ్యత నుంచి పారిపోతున్నప్పుడు కొంతమంది వ్యక్తుల దగ్గరికెళ్తాడు. ఆ వ్యక్తుల దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని బట్టి కీర్తనలు రాసుకుంటాడు. ఆ కీర్తన ఏంటో చెప్తాను. సో, మొట్టమొదట ఎక్కడికెళ్ళాడు? భార్య అయిన మీకాల దగ్గరికెళ్ళాడు. ఎందుకు భార్య అయిన మీకాల దగ్గరికెళ్ళాడంటే మీకాలు కాపాడుతదేమో అని. భార్యే గదా! అంటే భార్య అంటే ఎలా? ఇప్పుడు మీకాలు సౌలుకు కూతురవుతది. సౌలుకు కూతురవుతది గాబట్టి తన తండ్రికి చెప్పి, "నాన్న నా భర్త గదా! నా భర్తను చంపితే నేను విధవరాలినవుతాను గదా! నా భర్త నువ్వెందుకు చంపుతావు?" అని కాస్తో కూస్తో అడ్డుపడి, "చంపొద్దు నాన్న నీకేం చేశాడు? నీకేం అన్యాయం చేశాడు?" కాస్తో కూస్తో అడ్డుపడి దావీదును కాపాడుతాదన్న ఒక ఉద్దేశ్యంతో కావచ్చు, దావీదు భార్య దగ్గరికెళ్ళాడు. చూడండి ఏం జరిగిందో? 11 వచనం. ఉదయమున అతని చంపవలని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా ఈ లైన్ ఇంపార్టెంట్. అతని ఇంటికి దూతలను పంపగా ఈ దూతల మీదనే కీర్తన ఉంటది. అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణము నువ్వు దక్కించుకుంటేనే గాని రేపు నువ్వు చంపబడదు అని చెప్పి
కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేశారా? సౌలు అనుకుంటున్నాడు. సౌలు కొంతమంది దూతలను పంపించాడు. ఎక్కడికంటే దావీదు ఇంటికి దూతలను పంపించాడు. ఆ దూతలొస్తున్నారు. ఈ విషయం మీకాలు చూసింది. మీకాలు దావీదుతో ఏమంటుందంటే, "ఏమండి దావీదు గారు, కొంతమంది దూతలొస్తున్నారు. ఈ రాత్రి గనక మీరు వాళ్ళ చేతుల్లో చిక్కారనుకో, పోతారు. చచ్చిపోతారింక. నా మాటిని ఈ రాత్రి ఎట్టో ఒకట ప్రాణం కాపాడుకోండి. ఈ రాత్రి కాపాడుకున్నానంటే తర్వాత సంగతి తర్వాత. ఎందుకంటే మా నాన్నకు దురాత్మతో నింపబడి అప్పుడప్పుడు కోపంతో ఊగిపోతుంటాడు. బల్లెం విసురుతా ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి ప్రాణం కాపాడుకోండి." అంటే అప్పుడు ప్రాణం కాపాడుకొని కిటికీ గుండా దావీదుని దింపి పారిపోయే విధంగా చేసింది. ఎవరు? మీకాలు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు మీకాలు దావీదును కాపాడలేకపోయింది? తండ్రి దగ్గరికెళ్ళి, "నాన్నగారు మీకు బుద్ధుందా? నువ్వు నాకు భర్తనిచ్చావు. నాకు పెళ్లి చేసావు. నాకు భర్త ఎవరు? నీ కూతురినైనా నేను. నా భర్తను నువ్వు చంపితే నేను విధవరాలినవుతాను గదా! మీకు కొంచెమన్నా మనసుందా? మనస్సాక్షి ఉందా? పోనీ అడ్డేసి ఏమండి ధైర్యంగా ఉండండి. నేనుండాను. నేను మిమ్మల్ని కాపాడతాను. నేను అడ్డుపడతాను. నా తండ్రికి నేను చెప్తాను" అని దావీదేమన్నా ప్రోత్సహించగలిగిందా? ఆహ్, సౌ మీకాలేమన్నా ప్రోత్సహించగలిగిందా దావీదును? మీకాలేమన్నా ఆదరించగలిగిందా? మీకాలేమన్నా అడ్డేమన్నా ఉండగలిగిందా? లేదు. ఏమని సహాయం చేసింది? "ఏవండీ సంపేత్తాడు మీరిక్కడుంటే మీరెళ్ళిపోండి" అని చెప్పేసి కిటికీ గుండా దావీదుని కిందకి దింపేసి పంపించేసింది. అలా పంపిస్తున్న సందర్భంలో దావీదు ఒక కీర్తన రాస్తాడు. మళ్ళా చెప్తున్నా, అలా పంపిస్తున్న సందర్భంలో ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తన అర్థం అవ్వాలంటే ముందు ఈ సన్నివేశం చెప్తా చూడండి. ఇది కంప్లీట్ చేద్దాం ఈ సన్నివేశం. చూడండి తర్వాత ఏం జరిగింది? 12 వచనం. కిటికీ గుండా దావీదుని దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తర్వాత మీకాలు ఒక గృహదేవతా బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలపైన ఉంచి దుప్పటితో కప్పివేసి, సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి ఉన్నాడని చెప్పెను. దావీదు చూచుటకు సౌలు దూతలను పంపి, నేనతని చంపునట్లు మంచముతో అతన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తల తట్టున మేకబొచ్చు ఒకటి మంచం మీద కనపడెను. ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతది. చరిత్రకారులు ఈ ఈ ఈ ఈ లైన్స్‌ను వర్ణించేటప్పుడు ఇలా వర్ణించారు. ఇక్కడ ఒక విషయం నాకు వాక్యం చదువుతున్నప్పుడు స్ట్రైక్ అయింది. అంటే ఏంటంటే ఇబ్బందికరంగా అనిపించింది. ఏంటి ఇబ్బందికరం అంటే, దావీదు అద్భుతమైన ఆరాధకుడు గదా! దావీదు భార్య మీకాలు ఆ అద్భుతమైనటువంటి ఆరాధకుడైనటువంటి దేవుని హృదయానుసారైనటువంటి భార్య మీకాలు ఎలా ఉండాలి? మీకాలు యొక్క ఇంట్లో గృహదేవత యొక్క బొమ్మ ఎక్కడి నుంచొచ్చింది? యూదులకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకున్నటువంటి ప్రప్రథమైనటువంటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుడిని ఆరాధించాలి. భూమి యందే గాని, భూమి కింద నేల యందు గాని ఏ విగ్రహాన్ని గాని చేసుకోకూడదని. అలాంటి విగ్రహాన్ని చేసుకోకూడనటువంటి యూదుల్లో, ఇశ్రాయేలుల్లో మీకాలు ఇంట్లో విగ్రహ దేవత లేదా గృహ దేవత ఎలా వచ్చింది? అంటే మీకాలు మైండ్‌సెట్ ఏంటి? ఒకసారి ఆలోచించండి. మీకాలుకు దేవునికి దగ్గర సంబంధం ఉందంటారా? అంటే సొంత దావీదు భార్యే. దేవుని హృదయానుసారైనటువంటి దావీదు భార్యే ఎంత విగ్రహారాధన ఏ కైండ్ ఆఫ్ మైండ్‌సెట్ ఉంటదో ఆలోచించండి ఒకసారి. దీని గురించి గృహదేవత అంటే ఏంటబ్బా! అని నేను వెతకడం మొదలుపెట్టా. వెతకడం మొదలుపెట్టినప్పుడు కొంతమంది చరిత్రకారులు దాన్ని ఇలా వర్ణించారు. అంటే పాత కాలంలో హెబ్రూ స్కాలర్స్ ప్రకారం దాన్ని థియోఫార్మ్ అంటారు. ఒకసారి నేను చూపిస్తా చూడండి ఇమేజు. చూసారా? ఇలా ఉంటది ఆ విగ్రహం. కనిపిస్తుందా? ఎవరైనా కనిపిస్తదా? స్క్రీన్ కనిపిస్తుందా? యెస్. మిగతా వాళ్ళేమి రిప్లై ఇయ్యట్లేదు. కనిపిస్తుందా? రైట్. సూపర్. సో, కనిపిస్తుంది చిన్నగా కదా! కనపడుతుంది. ఇలా ఉండేది. యెస్. ఇలా ఉండేది ఆ విగ్రహం. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఏం చేసిందంటే మీకాలు మంచం మీద పండబెట్టేసి, దుప్పటి కప్పేసి తల మీద మేకబొచ్చు పెట్టెను అని ఉంది. మళ్ళా చదివించుకుంటూ పోతే లేట్ అయిపోతది. ఆల్రెడీ చదివించాను కాబట్టి. సో, ఇలా ఉందది. ఇలా ఉంది. ఆ విగ్రహాన్ని పండబెట్టేసి మీకాలు నా ప్రశ్న ఏంటంటే, మీకాలు ఇంట్లో ఆ విగ్రహం ఎందుకుంది? మీకాలు ఏ రకమైన మనసు? మీకాలు ఆత్మీయురాలేనా? నేనెందుకు ఈ పదం చెప్తానంటే, జాగ్రత్త మిత్రమా, దేవుని హృదయానుసారమైన దావీదు కుటుంబంలోనే ఆదరించేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు. దానికి పైగా నిజంగా మీకాలు ఆత్మీయురాలయింటే, మీకాలు ప్రార్థనాపరురాలయింటే, మీకాలు నిజంగా దేవునితో సహవాసం కలిగితే దావీదుని ఆదరించేది, ఓదార్చేది, కాస్తో గీస్తో కన్నీటిలో, బాధల్లో అండగా ఉండి, "ఏమండి ధైర్యంగా ఉండండి. నేను నాన్నతో మాట్లాడతాను, రాజుగారితో మాట్లాడతాను" ఉండేది. కానీ అక్కడ సహాయం దొరకలేదు. ఎవరికీ? దావీదు. ఆ సహాయం దొరక్కపోగా దావీదు అక్కడి నుంచి పారిపోవడం ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ? తన సొంత ఇంటిలోనే. తన సొంత ఇంటి నుంచి పారిపోతున్నాడు. అలా పారిపోతున్నప్పుడు ఆ దూతలను చూసి ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి. ఆ రాత్రి ఆ దూతలను చూసి పారిపోతున్నప్పుడు అప్పుడు ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తనలో కొన్ని వచనాలు చదివిచ్చేసి మళ్ళా డైరెక్ట్‌గా మనం ఇందులో జంప్ అయిపోదాం. కొన్ని వచనాలు చూపిస్తాను. వీలైతే తర్వాత మీరు పర్సనల్‌గా అంటే మీరు వ్యక్తిగతంగా బైబిల్ చదివేటప్పుడు ధ్యానం చేయండి. ఓకేనా? చాలా బావుంటది. ఆ టైంలో దావీదు ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తన ఏంటంటే 59 కీర్తన. 59 కీర్తన. 59 కీర్తన. ఇప్పుడు మీకాల ఇంటిలోంచి పారిపోతున్నప్పుడు దావీదు రాసిన కీర్తన అంటే 59 ఒకసారి చూపిస్తాను. చదువుదాం. 59 కీర్తన. కీర్తన గ్రంథం 59.
కీర్తన గ్రంథం 59 అండ్ పైన గూడా కొన్ని వచనాలుంటాయి. పొట వచనాలుంటాయి. లెట్ మీ షో యూ థాట్. నేను అది గూడా చూపిస్తాను వీలైతే. 59 ఒక్క నిమిషం. మన బైబిల్ చదువుతున్నప్పుడు ఆ బైబిల్‌లో ఇలా ఉంటది. పైన పుట వచనాలంటారు చూసారా పైన? ఒక్క నిమిషం. 59 యెస్. మీకు చూపించడం కోసం నేను క్యాప్చర్ చేస్తున్నాను. యెస్. కనిపిస్తుందా? కనిపిస్తుందా? అక్కడ ఒక మాటుంటది. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే గనుక చూడండి. నోట్ చేసి పెట్టుకోండి. ఆహ్, దావీదు చంపుటకు సౌలు పంపిన ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన అనువాద గీతము. కనిపిస్తుందా? 59 కీర్తన ప్రధాన గాయకునికి అని అల్తహతు అను రాగము మీద పాడదగినది. దావీదు చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన అనువాద గీతము. కనిపిసిందా? కనిపిసిందా? కనిపిస్తుంది కనిపిస్తుందా? అయ్యగారు. యెస్. యెస్. సూపర్. కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు 59 కీర్తన పైన పుట్టవచనంలో ఆ మాటుంటది. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఆ సిట్యుయేషన్ బుర్రలో పెట్టుకోండి. ఏంటి ఆ సిట్యుయేషను? దావీదు ఎక్కడున్నాడు? తన భార్య అయిన మీకాల ఇంట్లో ఉన్నాడు. మామ దూతలు పంపాడు. ఎందుకు పంపాడు? చంపండ్రా వాడిని. దావీదు గారు మంచం మీద పడుకో ఉన్నాడండి. ఆరోగ్యం బాలేదంట అండి. అంటే మంచాన్ని తీసుకురండి అన్నాడు. ఎవరు? సౌలు. అప్పుడు ఈ సన్నివేశాలన్నీ చూస్తున్నాడు. అర్థమవుతున్నాయి. ఆ గుసగుసలు ఆ మాటలు వినపడుతున్నాయి. ఎవరికి? దావీదుకు. అలా పారిపోతున్నప్పుడు ఒంటరిగా దావీదు రాసుకుంటున్నటువంటి కీర్తన. చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూద్దాం. చూడండి. దేవా, నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలెనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు. ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? దావీదు ఏమని రాసుకుంటున్నాడు? ఇక్కడ ఒక ప్రశ్న అర్థం అవ్వాలి. ఒక వ్యక్తి ఆత్మీయుడు నిజంగా దేవునితో సహవాసం ఉన్నప్పుడు, దగ్గరగున్నప్పుడు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడతాడు. దేవుని మీద ఆధారపడి, ప్రభువా చూసావయ్యా, నా మీద నిర్దాక్షిణ్యంగా వాళ్ళు నా మీద పడుతున్నారయ్యా. బలవంతులై నన్ను దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారయ్యా. నేను తప్పు చేయలేదయ్యా. నేను ఏ రక్తాపరాధమో, ఏ పాపం వాళ్ళకి ఏ అన్యాయం చేయలేదు. అయినను నా మీద పడుతున్నారయ్యా. ఇని ఇది మొదట్లో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి చేసే ప్రార్థన. ఎప్పుడైతే దేవునితో సహవాసం కోల్పోతామో, భయాలు, ఆత్మీయతలో ప్రార్థన జీవితం దిగజారిపోతామో, దేవుని మీద ఆధారపడడం మానేస్తాం. ఇలాంటి ప్రార్థన తర్వాత మనకు కనపడదు. ఈ పాయింట్ నోట్ జేసుకోండి. దావీదు ఎగ్జాక్ట్‌గా ఏదైతే ఇక్కడ మనకు కనపడుతున్నాడో, ఇదే మాటలు కొన్ని వచనాల తర్వాత ఈ ప్రార్థన మిస్ అవుతది దావీదు దగ్గర నుంచి. భయం అలుముకుంటది దావీదుకు. ఆ భయం అలుముకున్నప్పుడు తన జీవితం మీద, తన బలం మీద, తన 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 చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల మీద ఆధారపడతాడు. ఎవరు తెలుసా? దావీదు. అందుకనే ఇక్కడ చాలా జాగ్రత్త అండి. మొదట్లో ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తాడో చూస్తున్నాను. చూడండి. చదువుదాం. నా ప్రాణము తీయవలని మూడో వచనం. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకనే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. అవునా గదా! ఊరికనే గదా! దావీదు ఏమన్నా తప్పు చేశాడా? లేదు. మత్సరంతో తరుముతున్నాడు. ఎవరు? సౌలు. మత్సరంతో, కోపంతో, ద్వేషంతో రగిలిపోతున్నాడు. అందుకనే దావీదు రాసుకుంటున్నాడు. ఊరికనే అయ్యా నా మీద పడుతున్నారయ్యా. నేను ఏ అన్యాయం చేయలేదయ్యా. మేలు చేసినానయ్యా నేను. అదే గొల్యాతు ఆ టైంలో గనక నువ్వు నా ఆత్మతో నింపి వాడుకోకపోయింటే అదే గొల్యాతు వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరిని చంపేవాడు. నేను మేలే చేశాను. సౌలుకి ఏ కీడు చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలకి ఏ కీడు చేయలేదు. అయినప్పటికిని వాళ్ళకి రాజ్యం ఉందని, రాజని, అధికారం ఉందని బలముతో నా మీద పడుతున్నారయ్యా. చూడయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. తర్వాత 4వ వచనం చూడండి. నా యందు ఏ అక్రమం చూడండి 4వ వచనం ఎంత అద్భుతంగా ఉందో. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేలుకొనుము. ఇక్కడ ఒక పాయింట్ ఉంబట. ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, నా యందు ఏ అక్రమం లేనను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. ఎవరు పరుగులెత్తేది? దావీదు ఎక్కడికెళ్తే అక్కడికొస్తాడు సౌలు. దావీదు ఎక్కడికి పారిపోతుంటే అక్కడ పరిగెడతారు. ఎవరు? రాజైన సౌలు. రాజైన సౌలు సింహాసనం మీద కూర్చొని ప్రజలు చక్కగా పరిపాలించదలిచిపోయి 18 ఏళ్ల 20 ఏళ్ల కుర్రోడు వెంట పరిగెత్తడం ఏంటండి? అలా పరుగులు తీస్తున్నాడు. అంత మాత్రమే కాదు. ఈ దూతలు ఉన్నారు చూసారా? ఈ దూతలు గూడా కాస్త "అరేయ్ చంపండ్రా" అంటే ఇంగా ముందుకెళ్ళి పరిగెడుతున్నారు. ఎందుకు? అప్పట్లోనే అధికారుల్లో, వివేకుల్లో, సైన్యాధిపతులు అందరిలో కల్లా వివేకం కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఎవరు? దావీదు. అనుకుందాం. మీరు కంపెనీలో మంచి ఎంప్లాయీ అనుకో. మీరు మంచిగా మీ బాస్‌కు
జ్ఞానం కలిగి, వివేకం కలిగి, మంచి ఎంప్లాయీగా ఉన్నారనుకో. అప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీసు మీ మీద మచ్చర ఉంటదా? ఉండదా? ఉంటదా? ఉండదా? ఉంటది. అదే విధంగా సంఘంలో విశ్వాసుల మధ్య గావచ్చు, సేవకుల మధ్య గావచ్చు, లేదా మీ సంఘంలో ఒక పరిచారకురాలుగా, ఒక విశ్వాసిగా నువ్వున్నప్పుడు, నువ్వు నమ్మకమైన విశ్వాసిగా పరిచర్య చేస్తున్నప్పుడు, నీ చుట్టుపక్కల ఉన్న విశ్వాసులకు నీ మీద మచ్చర ఉంటదా? ఉండదా? ద్వేషం ఉంటదా? ఉండదా? ఉంటది. అప్పుడు వారు పరుగులెత్తారు. నువ్వెక్కడ తప్పు చేస్తావా? నువ్వెక్కడ దొరుకుతావా? నేనెక్కడ నాలా మాటలని కృంగదిద్దామా? నీరు గారుద్దామా? లాగుదామా? కృంగదిద్దామా? అని ఎంతోమంది ప్రయత్నం చేసేవాళ్ళుంటారు సుమా. ఇది మర్చిపోకు. ఎందుకంటే ఇది ఆత్మీయ యాత్ర. నువ్వు ముందుకెళ్తా అంటే ప్రోమ్మా అని ప్రోత్సహించేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. చాలా తక్కువ మందుంటారు. "పోయ్యా! బాగా చెయ్యి నాయనా పరిచర్య బాగా చెయి. నమ్మకంగుండు లేదా బాగా చెయి" అని అనరు. ఎక్కువ శాతం మంది కిందికి లాగాలే ప్రయత్నం చేస్తారు. ఎగ్జాక్ట్‌గా దావీదు జీవితంలో ఇది జరిగింది. అందుకని దావీదు అనుకుంటాడు, "అయ్యా! నా యందు ఏ అక్రమం లేదయ్యా! అయినా వారు పరుగులు తీస్తున్నారు." చూడండి ఎంత అద్భుతంగా ఉంటదో. నా యందు ఏ అక్రమం లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. అంటే ఏమంటున్నాడు? "అయ్యా! నన్ను చూడయ్యా! నాతో ఉండయ్యా! నన్ను కలుసుకొనుటకు రా అయ్యా." తర్వాత 5వ వచనం. సైన్యముల అధిపతియగు యెహోవా, దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. ఈ పాయింట్ చూడండి. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. ఎవరు సాయంకాలం వచ్చేది? దూతల గురించి మాట్లాడుతున్నాడు. నిందాక చెప్పాను కదా! సౌలు దూతలు పంపారు. ఆ దూతల గురించి మాట్లాడుతాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మాట చెప్తాను. చిన్న డిస్క్లైమర్ అనుకోండి. కీర్తన చదువుతున్నప్పుడు చాలామంది సందర్భాన్ని చదవరు. సందర్భం అంటే ఇప్పుడు ఈ కీర్తన వెనక సందర్భం ఏంటి? ఇక్కడ కుక్కలని ఎవరిని పోలుస్తున్నాడు? దూతల గురించి. ఎందుకని అలా పోల్చాడంటే దీన్ని కొంతమంది అర్థం చేసుకోక కుక్కలంటాడేంటి? ఎవరిని కుక్కలంటున్నాడు? శత్రువులను అంటున్నాడా? అన్యజనులను అంటున్నాడా? అంటే అన్యజనులందరూ కుక్కలా? అని కొంతమంది విమర్శించేవాళ్ళు. రకరకాల కాదు, కాదు, కాదు. ఎప్పుడైనా ఒక కీర్తన చదివేటప్పుడు ఆ కీర్తన ఎప్పుడు రాశారు? ఏ సందర్భం రాశారో అర్థం చేసుకోవాలి. దావీదు ఏమనుకుంటాడంటే దూతలు ఏ దూతనైతే పంపించాడో ఆ దూతలు యజమానుడు చెప్పినట్టు వింటాయి గదా! అలాగే కుక్కలతో పోలుస్తూ అయ్యా! వాళ్ళు మొరగవాలని నేనేమి చేసినా మేలు చేసింది తెలుసు. కనీసం కిందున్నటువంటి సైన్యాధిపతి గావచ్చు, అబ్నేరు గావచ్చు, దూతలు గావచ్చు, సహస్రాధిపతులు గావచ్చు, చెప్పాలి గదా సౌలుకు. "సౌలు గారు మీకేమైందండి? ఒకప్పుడు మనం దావీదు ఉండబట్టే కదా మనమందరిని కాపాడాడు. గొల్యాతుకి ఎదురెళ్లి మీరందరూ భయపడ్డారు. మనమందరం భయపడ్డాం. ఒకప్పుడు దావీదే గదండీ ఎదురెళ్లి కాపాడాడు. ప్రాణాలు తెగించి ఆ అబ్బాయి "ఒరేయ్ నాయనా డాలు, కత్తెలు తీసుకురంటే నాకేం అవసరం లేదు. నేనెళ్తాను. యెహోవాయే నన్ను కాపాడతాడు. యెహోవా యుద్ధం చేస్తాడని" వెళ్ళాడు గదండీ ఆ బాలుడు పాపము. వాడు గదండీ ఒకప్పుడు మనల్ని కాపాడింది. ఇప్పుడు వాడిని చంపాలనుకుంటారేంటండి? అని కలుసుకొని ప్రజలందరూ కలుసుకొని కనీసం సహస్రాధిపతులు, సైన్యాధిపతులు కలుసుకొని దావీదుకు అడ్డుగా నిలబడాలి గదా! నిలబడ్డారా ఎవరన్నా? ఒక్క యోనాతాను తప్ప. నాన్న మీకేమైనా బుద్ధుందా? ఒకప్పుడు దావీదు ఉండబట్టే కదా మనల్ని కాపాడాడు. ఎందుకు దావీదు మీదకెళ్తారు? అన్నప్పుడు దావీదు తిడతాడు. అగమాడు కుమారుడా అని. అంటే నేనేం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానంటే, దావీదు ఏమీ లేని స్థితిలో, ఒంటరి స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అప్పుడు దూతలు పంపిస్తే, ఆ దూతలు కూడా ఎగబడొస్తున్నారు. ఎవరిని? దావీదుని పట్టుకోవడానికి. అందుకు వారిని కుక్కలతో పోల్చాడు. తప్పుగా అనుకోకండి. ఇక్కడ అలా పోల్చడానికి కారణం ఏందంటే, అరే! కనీసం యజమానుడు చెప్పినప్పుడు, ఆ యజమానుడికైనా చెప్పాలి గదా! అయ్యా! దావీదు మంచోడు గదా! ఏ అన్యాయం చేశాడని. అలా పోలుస్తున్నాడు చూడండి. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కల వలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. వినువారందరూ లేరనుకొని చూడండి. వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగొరుకుదురు. వారి పెదవుల్లో కత్తులున్నవి. వారి పెదవుల్లో కత్తులున్నవి. చూసారా? కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా మనము ఒక చిన్న తప్పు చేశామనుకో. తెలుసో తెలియకో చిన్న పొరపాటు జరిగిందనుకో. అప్పుడు దాకా చేసిన మేలంతా మర్చిపోయి మనం లేనిపోని మాటలంటారు. నోట్లో కత్తులున్నవి అనే పదాన్ని వాడుతుండే జస్టా. ఈ మాట నాకు చదువుతున్నప్పుడు వినువారెవరు లేరనుకోని ఈ లైన్ నాకు చదువుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఏడో వచనంలో. వినువారెవరు లేరనుకోని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగక్కుదురు. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మీ వీధుల్లో గాని, మీ సందుల్లో గాని డబ్బు బలం, బంధు బలం లేని వాళ్ళు పేదవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాగా పొగరుండి డబ్బున్నటువంటి వాళ్ళు ఆ పేదవాళ్ళను చాలా నీచంగా మాటడతారు. పచ్చి బూతులు మాట్లాడతారు. ఏందిరా అది ఇది అని చెప్పి. ఇప్పుడు దావీదు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాడంటే వినేవారు ఎవరు లేరంట. అసలు దావీదుకి ఎంతమంది అన్నలున్నారు? దావీదు తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. కానీ ఆ తల్లిదండ్రి గాని, అన్నదమ్ములు గాని ఎవరన్నా అడ్డుగా నిలబడుతున్నారా? కట్టుకున్న భార్య మీకాల్ ఉంది గదా! పోనీ మీకాల్ ఏమన్నా అడ్డుగా నిలబడుతుందా? ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి దావీదు పొజిషన్‌లోకెళ్ళండి. దావీదు పొజిషన్‌లోకెళ్ళండి. ఒక 20 ఏళ్ల కుర్రోడు. ఇమాజిన్ జేసుకోండి. కష్టపడి యుద్ధాలు జేసి, ఫిలిష్తీయులకి ఎదురెళ్లి, ప్రాణాన్ని అడ్డేసి కాపాడితే ఎవరు లేరండి దావీదుకు. ఒంటరిగా రాసుకుంది. వినువారు ఎవరు లేరని వారు తిరుగుతూ నా మీద వెళ్ళగక్కుతున్నారయ్యా! చూడయ్యా! ఏం ప్రార్థన చేస్తున్నాడు గదా! చూడండి మళ్ళా 8వ వచనం. యెహోవా! నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరిని నువ్వు అపహసించుదువు. నా బలమా!
నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము ఏలైనగా నా ప్రజలు. దాన్ని మర్చిపోదురేమో మాకేడమైన ప్రభువా నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అనగొట్టుము. చూడండి ఏమని ప్రార్థిస్తున్నాడు. వారి పెదవుల మాటలను బట్టియు, వారి నోటి మాటలను బట్టియు, వారి పలుకు శాపమును బట్టియు, అబద్ధమును బట్టియు తమ గర్వంతో చిక్కబడుదురు. కోపము చేత వారు నిర్మూలము చేయుము. వారు లేకపోవునట్టు వారిని నిర్మూలన చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడు. బూదిగంతములు మనుషులు ఎరుగునట్లు చేయుము. 14 చూడండి. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు అటు ఇటు తిరుగులాడుదురు. తృప్తి కలగని ఎడల రాత్రి ఎంతయో అగుపడుదురు. చూడండి. సో, మళ్ళా ఆ దూతల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు మళ్ళా తిరుగుతున్నారయ్యా. రాత్రి రాత్రి నన్ను పట్టుకోవడానికి. నా ఇంటి చుట్టూ వస్తున్నారయ్యా. నన్ను పట్టుకోవడానికి పరుగులు తీస్తున్నారయ్యా. కానీ దావీదు ఇంట్లో నుంచి పారిపోయాడు. 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 ఎక్కడికెళ్ళి తెలుసా? సో, ఇప్పుడు ఇంగా నేను పూర్తి చదవలేదు. తర్వాత మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చదువుకోండి. 59 కీర్తన. ఆ కీర్తనలో దావీదు తన భార్య యొద్ద నుంచి పారిపోతున్నప్పుడు రాసుకుంటున్నాడు. అయ్యా! ఒంటరినైపోయాను. యెహోవా నా బలమా నీ మీద నేను ఆధారపడ్డాను. నా దుర్గమా నువ్వేనయ్యా. లాస్ట్ ఈ 59లో లాస్ట్ వచనం చూడండి ఏముంటదో. లాస్ట్ వచనం 59లో ఈ కీర్తనలోనే లాస్ట్‌లో ఇంగ ముగించేసాడు ప్రార్థన. ప్రార్థన అంటే ఆ కీర్తన ముగించేసాడు కదా! ఏమంటాడు చూడండి. దేవుడు నాకు ఎత్తయిన కోటగాను, కృపగల దేవుడు కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నేనే కీర్తించెదను. ఇప్పుడు ఒక ప్రశ్న ఏస్తాను. దావీదు దేన్ని బలముగా ఎంచుతున్నాడో తెలుసా? దావీదు దేన్ని ఎత్తయిన కోటగా ఎంచుతున్నాడో తెలుసా? దేవుడిని. దేవుడైన యెహోవాను. ఏమంటున్నాడు? దేవుడు నాకు ఎత్తయిన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తెను. అంటే పరిపూర్ణంగా ఎవరి మీద డిపెండ్ అయిపోతాడు దావీదు? ఈ వచనం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా. ఈ వచనం చాలా ఇంపార్టెంట్. ఈ వచనం ఎందుకు ఇంపార్టెంట్ అంటే తర్వాత ఇంకో కీర్తన రాస్తాడు. తర్వాత ఇంకో కీర్తన రాస్తాడు. అప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడతాడు. అప్పుడు ఆధారపడ్డప్పుడు బుద్ధి గడ్డి తిని పశ్చాత్తాపపడతాడు. మన జీవితంలో సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇవే జరుగుతాయి. అందుకే నేను చెప్తున్నా. ఈ వచనం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా డిపెండ్ అవుతున్నాడు? నేను కొంతమందిని చూస్తా వ్యక్తులను. కొత్తలో హార్మోన్స్ పొందినప్పుడు, ఆత్మీయతలో దేవుని దగ్గర సహవాసం ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థనా జీవితం, వాళ్ళ భక్తి. దేవుడు లేకపోతే నేనేమి చేయలేను. దేవుడే నా సర్వస్వం. దేవా నువ్వు నా తప్ప నాకు వేరే దిక్కు లేదు అని సేవకుల మీద, వాక్యం మీద, సేవకుడిని ప్రతి మాటి మాటికి అడిగి, అయ్యా తండ్రి చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? అయ్యగారు ప్రార్థన చేయండి. ఎక్కడికెళ్ళినా, ఎక్కడికి చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ప్రార్థన చేసుకోవడం. మందిరానికెళ్ళినా. ఆ భయము ఏమంటారు? ఆ భయం దేవుని పట్ల వాళ్ళు చూపించే భక్తి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తది. ఎప్పుడు మొదట్లో. ఆ మొదట్లో ఉన్నటువంటి భక్తి దేవుని మీద డిపెండ్ అయ్యే తత్వం అద్భుతం అనిపిస్తది. కాలం మారుతున్న కొద్దీ కాలం మారుతుంది. చాలామంది లోకానికి, సమాజానికి ఏమంటారు కాంప్రమైజ్ అయిపోయి తప్పిపోతున్నారు. సో, ఇప్పుడు దావీదు ఎగ్జాక్ట్‌గా పరిపూర్ణంగా దేవుని మీద డిపెండ్ అయిపోతున్నాడు. అలా డిపెండ్ అవుతున్నప్పుడు రాసినటువంటి కీర్తన. ఏది? మారి యొద్ద నుంచి పారిపోతాం. అలా పారిపోయిన తర్వాత రెండోది. ఇప్పుడు మళ్ళా దావీదు ఎక్కడికెళ్తున్నాడో చూద్దాం. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ 59 కీర్తన ఎప్పుడు రాసాడు? మీకాల యొద్ద నుంచి అనగా తన భార్య అయిన మీకాల యొద్ద నుంచి పారిపోతున్నప్పుడు దావీదు రాసాడు. ఇప్పుడు మన తర్వాత భార్య యొద్ద నుంచి ఎవరు? భార్య యొద్ద నుంచి దావీదు ఎక్కడికెళ్తాడంటే సమూయేలు యొద్దకెళ్తాడు. సమూయేలు దగ్గరికెళ్తాడు. ఇప్పుడు ఒక విషయం ఊహించుకోండి. మామ తరుముతున్నాడు. ఇంట్లో ఉంటే దూతలను పంపించాడు. ఆ దూతల దగ్గర నుంచి మళ్ళీ డైరెక్ట్ ఎక్కడికెళ్తున్నాడంటే సమూయేలు ప్రవక్త దగ్గరికెళ్తున్నాడు. ఎవరు? దావీదు. ఇంటికి అన్నల దగ్గరకో, తల్లిదండ్రుల దగ్గరికెళ్ళా. ఇంగ దావీదుని కాపాడే దిక్కెవరు చెప్పండి? ఇప్పుడు ఊహించుకోండి బుర్రలో. ఒకప్పుడు ఇదే దావీదును అభిషేకం చేసిందెవరు? ఒకప్పుడు ఇదే దావీదును రాజుగా చేస్తాను. నేను దేవుడు వాడుకోబోతున్నాడు. రానున్న దినాల్లో ఇశ్రాయేలుకు నువ్వు రాజువు అవుతావు అని అభిషేకం చేసి నెత్తి మీద తైలం పోసి అభిషేకం చేసిందెవరు? సమూయేలు ప్రవక్త. ఇప్పుడు సమూయేలు ప్రవక్త దగ్గరికెళ్ళి, "సమూయేలు గారు ఏం చేయాలో దిక్కు తెలియట్లేదండి. మీరేమో అభిషేకం చేశారు. మీరేమో దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను వాడుకుంటారని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే నా ప్రాణం మీదకొచ్చిందండి. సౌలేమో నన్ను చంపుతున్నాడండి. ఏం చేయాలో దిక్కు తెలియట్లేదండి. మీరు చెప్పండి. ఒకప్పుడు మీరే కదా ప్రార్థన చేశారు. రాజు అవుతా అన్నారు. ఇప్పుడు ఏం చేయాలండి చెప్పండి" అని సమూయేలు దగ్గరికెళ్తాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు మనం చూద్దాం అక్కడ ఏం జరిగిందో. అక్కడ త్వరగా చదివి కొంచెం ముందుకెళ్ళిపోదాం. సమూయేలు దగ్గరికెళ్తాడు చూద్దాం. దావీదు 18 వచనం. 19 అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 19 అధ్యాయం 18 వచనం. 18 వచనం. చూడండి 18 వచనం. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి చూడండి. అలాగు దావీదు తప్పించుకొని పారిపోయి ప్రశ్న. ఎవరైనా ఒక్కరు సమాధానం చెప్పండి ప్రశ్న. దావీదు ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోతున్నాడు? మీకాల్ దగ్గర నుండి ఆ! సౌలు కుమార్తె మీకాల్ దగ్గర నుండి హ్మ్. సమూయేలు గారి దగ్గరికి ఎళ్తున్నారు. యెస్. కరెక్ట్ మా. ఈ ఈ ఈ సీరీస్ ఉంది చూసారా? ఈ సీరీస్ గుర్తుపెట్టుకోండి. మళ్ళా నేను అడుగుతాను. ఎందుకంటే ఈ సీరీస్‌ని బట్టే 4 కీర్తనలుంటాయి. 4, 5 కీర్తనలుంటాయి. లాస్ట్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కీర్తన ఉంటది. మీకు కూడా ఆశ్చర్యం అనిపిస్తది ఆ కీర్తన. చాలా జాగ్రత్తగా వినండి. అయితే సో, ఇప్పుడు మొదట మీకాల్ నుంచి ఎక్కడ పారిపోతున్నాడు? ఎక్కడ పారిపోతున్నాడు? సమూయేలు దగ్గరికెళ్తున్నాడు. ఇప్పుడు సమూయేలు దగ్గరికెళ్ళినప్పుడు ఏం జరిగింది చూద్దాం. సమూయేలు గారు ఏమంటారో చూద్దాం.
అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు అంతటిని అతనికి తెలియజేయగా అతడు సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురం ఉండెడి. ఇక్కడ విషయం అర్థమవుతుందా? మళ్ళా చదువు లేట్ అయిపోతే కొంచెం కథలాగిపోయి వెళ్ళిపోతాం. దావీదు అక్కడి నుంచి ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అక్కడ కీర్తన రాసాడు. ఇప్పుడు ఆ కీర్తన చదివితే మీకు అర్థమవుతది. ఎంత భయముతో ఉన్నాడో దావీదు. అయ్యా! నువ్వే నా దిక్కు. చూడయ్యా! వారి నోటిలో కత్తులున్నాయ్యా! కుక్కల వలె తిరుగుతున్నారు, వెంటాడుతున్నారయ్యా! నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా! యెహోవా! నువ్వే నా దిక్కు అని కీర్తన రాసుకున్నాడు. ఆ కీర్తన మనకు అర్థమవుతది తన భయమేంటో. అలా పారిపోతూ సమూయేలు దగ్గరికొచ్చాడు. సమూయేలు గారు సౌలు చేసినదంతటిని సమూయేలు చెప్పిఉంటాడు. ఇప్పుడు ఊహించుకోండి ఏమని చెప్పింటాడు? సమూయేలు గారు మీరేమో నన్ను రాజుని చేస్తారు, అభిషేకం చేశారు, దేవుడు దీవిస్తాడన్నారు. కానీ సౌలు ఏమో నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడికెళ్ళాలో అర్థం కావట్లేదు. అందుకే నీ దగ్గరికొచ్చాను సమూయేలు గారు. ఇప్పుడు సమూయేలు వయసెంత? సమూయేలు వయసెంతుంటది? వృద్ధుడు. సమూయేలు ప్రవక్త వృద్ధుడు. అప్పుడు సమూయేలు, దావీదు బయలుదేరి నాయోతు అనే ప్రాంతానికెళ్లారు. నాయోతు అనే ప్రాంతం గురించి చరిత్రకారులు ఇంకో కొన్ని విషయాలు చెప్పారు. అదంతా వివరించుకుంటూ పోతే చాలా సమయం అయిపోతది. నాయోతు అనే ప్రాంతంలో ప్రవక్తల సమూహం ఉంటది. అంటే ఏంటంటే, అప్పట్లోనే సమూయేలు ప్రవక్త కొంతమంది శిష్యులను తయారు చేస్తాడంట ప్రవక్తలను. ఆ ప్రాంతానికెళ్తాడు. ఎవరు? సమూయేలు, దావీదు. ఈ సమూయేలు, దావీదు ఇద్దరు నాయోతు అనే ఆ ప్రాంతానికెళ్తారు. అక్కడ దాక్కుంటారు. లేదా ఆ ప్రాంతంలో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ దాక్కుంటారు, అక్కడ చేరుకుంటారు, దాక్కుంటారు అనే పదం చాలా ఉత్తమం. ఎందుకు దాక్కుంటున్నారంటే సమూయేలు వృద్ధుడు. సమూయేలు ఏం చేయగలుగుతాడు చెప్పండి? సౌలుకి గూడా. సౌలు వినే పొజిషన్ లేడు. దురాత్మతో నింపబడి ఎదుటున్న వారిని చంపాలని అహంకారంతో నిండిపోతున్నాడు. ఏం చేయాలో దిక్కులేట్ల. కాబట్టి దావీదు, సమూయేలు ఇద్దరు నాయోతు పట్టణానికెళ్లారు. సో, మొదటి నుంచి మీకాల యుద్ధ నుంచి సమూయేలు దగ్గరికెళ్ళాడు. పోనీ సమూయేలు ఏమన్నా దావీదుని కాపాడగలుగుతున్నాడా? పోనీ సమూయేలు ఏమన్నా దావీదుకేమన్నా రక్షణకరంగా తన ప్రాణాన్ని అడ్డేసి కాపాడగలిగే హోదా గాని, బలం గాని సమూయేలు గారికేమైనా ఉందా? లేదు. లేదు. సమూయేలు మళ్ళా సమూయేలు దగ్గరికి కూడా వస్తాడు. ఎవరు తెలుసా? సౌలు. సౌలు దూతలు పంపిస్తాడు. కథలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా త్వరగత టైం అయిపోతుందని. కొంతమంది దూతలు పంపిస్తాడు. ఎవరంటే సౌలు దూతలు పంపిస్తాడు. "రేయ్! దావీదు పట్టరా పోండి. దావీదు నాయోతులో ఉన్నాడంట. పోండి" అని చెప్తాడు. సరే కొంతమంది దూతలొస్తారు. దూతలొస్తేనే అక్కడ దావీదుని చూస్తారు. అక్కడ కొంతమంది శిష్యులు ప్రవచిస్తున్నప్పుడు యెహోవా ఆత్మ ఈ దూతల మీదకొచ్చినప్పుడు వీళ్ళు కూడా ప్రవచించడం మొదలుపెడతారు. మళ్ళా రెండోసారి దూతలు పంపుతాడు. ఈ దూతలు పంపినప్పుడు వీళ్ళు గూడా వచ్చి అక్కడ దావీదుని పట్టుకుందామని వస్తే యెహోవా ఆత్మ వారి మీద నింపగా అనగా వారి మీద కూడా యెహోవా ఆత్మతో నింపబడ్డగా వాళ్ళు కూడా ప్రవచించడం మొదలుపెడతారు. అప్పుడు చివరికి ఇంక దావీదు వస్తాడు. సౌలునే వస్తాడు. దావీదుని పట్టుకుందామని. అలా సౌలు వస్తుంటే ఆ సౌలు మీద కూడా యెహోవా ఆత్మ అతన్ని ఆవరిస్తది. ఇక్కడ ఒక మాట చదువుతాను. అదే 19వ అధ్యాయం 22 వచనం చదువుదాం. 22 వచనం. చూడండి 21 నుంచి చూద్దాం. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారు అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడోసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి. చూడండి 22 వచనం. కడసారి తానే రామాకు పోయి చూడండి. కడసారి తానే రామాకు పోయి సెకు దగ్గరున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును, దావీదును ఎక్కడున్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారనెను చెప్పాను. అతడు రామా దగ్గరున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణం చేయుచు రామా దగ్గరున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలున్నాడా అని సామెత పుట్టెను. కథ చెప్తాను. ఒకవేళ మీరు పర్సనల్‌గా బైబిల్ చదువుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే తర్వాత రైజ్ చేయొచ్చు. సో, లెట్ మీ కంప్లీట్ థిస్. సో, ఇప్పుడు సౌలు ఎంత మచ్చటతో ఉన్నాడంటే పోతున్నాడు దావీదుని పట్టుకుందాం. సో, దూతలను పంపించాడు ఫస్ట్ సారి. వాళ్ళు యెహోవా ఆత్మతో నింపబడ్డారు. ప్రవచనం వాళ్ళు ఎనికి రాలేదు. మళ్ళా రెండోసారి పంపించాడు దూతలను. వాళ్ళు ఎనికి రాలేదు. మూడోసారి పంపించాడు. వాళ్ళు ఎనికి రాలేదు. ఇంక రాజైన సౌలునే పోతున్నాడు. ఇమాజిన్ చేసుకోండి ఎవరిని చంపడానికి 21 ఏళ్ల కుర్రోడు. అప్పటికి గొల్లియాతు జరిగేది యుద్ధం జరిగి ఓ 2, 3 సంవత్సరాలు అయ్యుంటది. ఒక 21, 22 ఏళ్ళు అనుకోండి. ఆ కుర్రోడిని చంపడానికి రాజే పోతున్నాడు. ఊహించుకోండి సార్ ఎంత మత్సరంతో ఉన్నాడో, ఎంత ద్వేషంతో ఉన్నాడో సౌలు. సో, పోయాడు. పోతనే అక్కడికి నాయోతు అనే పట్టణానికెళ్తున్నా ఆ ఎంట్రన్స్‌లోకెళ్తూనే అక్కడ బావి దగ్గర కొంతమంది వాళ్ళని అడిగాడు. "అయ్యా! దావీదు, సమూయేలు ఎక్కడున్నారు?" అదే దావీదు, సమూయేలు గారు ఎక్కడున్నారంటే పలానా నాయోతు పట్టణంలో ఉన్నారంటే పోతుంటే యెహోవా ఆత్మ సౌలు పైన నింపబడి సౌలు గూడా ప్రవచించడం మొదలుపెట్టాడు. పైబట్ట లేనివాడై. పైబట్ట అంటే పై వస్త్రం లేదు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇది కాంట్రోవర్సీ అవుతదేమో, చెప్పకూడదేమో. బట్ ఒక చిన్న మాట చెప్తా. చిన్న మాట. బైబిల్ బాగా చదివారు అర్థమవుతది. పైబట్ట లేని విధంగా సౌలు ఎందుకలా పడి ఉన్నాడంటే, ఈరోజు ఆత్మతో నింపబడిన వారు కొంతమంది అంటే ఆత్మతో నింపబడినప్పుడు పైన బట్టలు లేకుండా అంటే మేము ఆత్మలో లీనమయ్యామండి. అందుకనే దేవుడిని ఆరాధిస్తున్నాం పరిపూర్ణంగా ఒంటి మీద బట్టలు లేకోకుండా చూసారు గదా! సౌలు ఏ విధంగా ఆత్మతో నింపబడ్డారో అని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సౌలు ఆత్మతో నింపబడడం వేరు. మన మందిరాల్లో ఒంటి మీద బట్టలు లేకోకుండా ఆత్మతో నింపబడుతున్నాం అని చేసే పనులు వేరు.
అది చాలా తప్పు. ఎవరైనా మన మందిరానికొస్తున్నారనుకో, ఇప్పుడు కొత్త వాళ్ళు కొంతమంది హిందువులొస్తారు. ఒక ముస్లిం మన మందిరానికొచ్చాడనుకో, అప్పుడు మన మందిరానికొచ్చినప్పుడు మన ఒంటి మీద బట్టలు లేకుండా దేవుడిని ఆరాధిస్తున్నామని దేవుని మందిరంలో అలా చేశామనుకో, అతను ఏ ఉద్దేశంతో చూస్తాడు? పవిత్రమైన చూపుతో చూస్తాడా? పవిత్రమైన చూపుతో చూస్తాడా? అంటే నేను తప్పుగా అనుకోబాకండి. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ సౌలు పైబట్ట లేని విధంగా ఎందుకు చేసాడో తెలుసా దేవుడు? ఎందుకు చేసాడో తెలుసా? సౌలుకు సిగ్గు రావాలని. సౌలు దురాత్మతో నింపబడి, మత్సరంతో నింపబడి, ద్వేషంతో నింపబడి వస్తున్నాడు. ఇప్పుడు చరిత్రకారులు దీన్నేమని వర్ణించారో తెలుసా? బైబిల్ పండితుల్లో కొంతమంది చరిత్రకారులు, బైబిల్ పండితులు ఏమంటారంటే, దావీదు రాజవస్త్రాన్ని ధరించుకొనొచ్చాడు. రాజవస్త్రాన్ని ధరించుకొనొచ్చాడు. సౌలుకు తెలియజేస్తున్నాడు. "ఒరేయ్ సౌలా! నువ్వు చేస్తుంది తప్పురా. నీవు చంపిన దూతలను కూడా నేను ఆత్మతో నింపాడు. నిన్ను గూడా నీ పై వస్త్రం అనగా నీ రాజవస్త్రం లేకోకుండా ఏమంటారు నేకెడ్‌గా అంటే నిన్ను నగ్నంగా, అర్ధనగ్నంగా నిన్ను చేసి ఆత్మతో నింపబడి, అర్ధనగ్నంగా చేసి నిన్ను అవమానపరిచి తగ్గించే విధంగా చేశా. నిన్ను తగ్గించేవాడిను, నీ ఒంటి మీద బట్టను తీసేవాడిను, నీ ఒంటి మీద రాజవస్త్రాన్ని వేసేవాడిను నేను. నన్ను వదిలిపెట్టి నా ఆత్మకు విరుద్ధంగా నన్ను దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నావు." అనే సందేశాన్ని, అనే మనోజ్ఞానాన్ని తెలియజేయడానికి సౌలుకు ఆ ఆత్మను పంపించి పై బట్ట లేనివాడై ఆత్మతో నింపబడి ప్రవచిస్తున్నాడు. ఇంకో విషయం సుమా, ఇక్కడ ప్రవచిస్తున్నాడంటే భవిష్యత్తును గురించి కాదు ప్రవచించేది. చరిత్రకారులు ఏమంటారంటే ప్రభువును స్తుతించడం అంట. అంటే అక్కడ ప్రవక్తల శిష్యులున్నారు గదా! సమూయేలు గారి శిష్యులు. ఆ శిష్యులతో కలిసి దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం అన్న విషయాన్ని ఇక్కడ కొంతమంది పండితులంటారు. అంతేగాని భవిష్యత్తు గురించి ఇప్పుడేమి అక్కడ ఉన్నటువంటి సౌలు యొక్క దూతలు గాని, సౌలు గాని భవిష్యత్తు గురించి చెప్పట్లేదు. కేవలం ప్రభువును స్తుతిస్తున్నారు. సో, దీని ద్వారా సౌలుకి ఏం నేర్పించాలనుకుంటున్నానంటే, దావీదు పక్షాన నేనున్నాను. దావీదును ముట్టుకోవద్దు. దావీదును తాకొద్దు. గుర్తుపెట్టుకో. నీ ఒంటి మీద రాజవస్త్రం ఉందంటే నేనిచ్చిందే. అవసరమైతే ఆ ఒంటి మీద రాజవస్త్రాన్ని తీసేయగలిగిన వాడును నేనే. అని తెలియజేయడానికి ఇండైరెక్ట్‌గా దేవుడు ఆత్మతో నింపి, పరిశుద్ధాత్మతో లేదా దేవుని తన ఆత్మతో నింపి, ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు జరిగించాడు. కాబట్టి ఈ సన్నివేశాన్ని అడ్డం పెట్టుకొని, మన మందిరాల్లో అలాంటి పనులు చేయడం, లేదా ఇలా బట్టలు లేకోకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్యజనులు మందిరానికొచ్చినప్పుడు తప్పుగా అపార్థం చేసుకుంటారు. మన శరీరాన్ని మరో కోణంలో చూస్తారు. అందరూ పవిత్రమైన కోణంతో చూడరు గదా! రకరకాల కోణంతో చూస్తారు. కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దాని వెనక సందర్భం ఏంటి? ఎందుకు దేవుడు అటువంటి ఆత్మతో నింపాడు? ఎందుకు పై బట్టను తీసే విధంగా సౌలుకు సిగ్గు లేకుండా అలా చేశాడు? నీకో మాట చెప్పనా? యూదులకు బట్టలు చింపుకోవడం అన్నా, పై వస్త్రాన్ని చింపుకోవడం అన్నా అది అవమానంతో కూడింది. తన్ను తాను తగ్గించుకోవడంతో కూడింది. మీకర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. సో, సౌలును తగ్గించే విధంగా దేవుడు ఆ విధంగా నలగొడుతున్నాడు. ఎవరిని? సౌలును. సో, కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకో. తర్వాత ఏం జరిగింది? సో, ఫస్ట్ మీకాల యుద్ధం నుంచి సమూయేలు దగ్గరికెళ్ళాడు. ఇప్పుడు సమూయేలు దగ్గరికొచ్చిన తర్వాత ఇంక సౌలును వచ్చాడు. ఇంక ఆ రాత్రంతా దావీదు అర్ధనగ్నుడై పడున్నాడు. ప్రభువుని స్తుతిస్తున్నాడు ఆ రాత్రంతా. ఇంక తెల్లారితనే ఆ రాత్రి దావీదు మళ్ళీ అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకంటే దురాత్మ నింపబడ్డాడు. ఎవరు? ఒకవైపు మత్సరంతో, ద్వేషంతో నింపబడ్డాడు. ఏం జరుగుతుందో తెలీదు. రేపొద్దున మళ్ళా ఈ దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మ ఆ స్థితికొచ్చిన తర్వాత సౌలు మళ్ళా వెంట పడతాడు. ఏం చేయాలో దిక్కు తెలీదు. కాబట్టి మళ్ళా అక్కడి నుంచి దావీదు పారిపోతాడు. మళ్ళా దావీదు అక్కడి నుంచి పారిపోతూ మళ్ళా ఇంకో ప్రాంతానికెళ్తాడు. అప్పుడు స్నేహితుడైన యోనాతాను దగ్గరకొస్తాడు. స్నేహితుడైన సో, మళ్ళా ప్రశ్న చాలా చెప్తానండి. ఫస్ట్ ఎక్కడి నుంచొచ్చాడు? చెప్తారా? త్వరగా టైం అయిపోతుంది. ఫస్ట్ దావీదు ఎక్కడి నుంచొచ్చాడు? మీకాల యుద్ధం దావీదు నుండి బ్రదర్. భార్యని మీకాల్ దగ్గర నుండి మీకాల దగ్గర నుంచి. ఎక్కడికెళ్ళాడు? సమూయేలు గారి దగ్గరికి. యెస్. సమూయేలు దగ్గర నుంచి ఇప్పుడెక్కడికెళ్తున్నాడు? ఫ్రెండ్ అయిన ప్రవక్తల యోనాతాన్ దగ్గరికి. దగ్గరికి. యోనాతాను ఫ్రెండ్ దగ్గర. యెస్. యోనాతాన్ ఫ్రెండ్ అయిన స్నేహితుడైన యోనాతాన్ దగ్గరికి. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పారిపోతున్నాడు? ప్రాణ భయముతో కాపాడతారేమో. యెస్. రాణి సిస్టర్ గారు మాత్రం చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఇంటున్నారా? పక్కన ఫోన్ పెట్టేసి నిద్రపోతున్నారా? ఇంటున్నారా? ఓకే. సన్నీ. ఇంకెవరు రెస్పాండ్ అవ్వట్లేదు? రాజ్ కుమార్ గారు. ఓకే. ఇటు ఉండండి. ఓకేనా? ఓకే. రైట్. మంచిది. సో, సరే రైట్. సో, దావీదు ఒకరి తర్వాత ఒకరి దగ్గర నుంచి తన భార్య మీకాల్ దగ్గర నుంచి అభిషేకించిన సమూయేలు దగ్గరికెళ్తాడు. సమూయేలు దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికెళ్తున్నాడు? స్నేహితుడైన యోనాతాన్ దగ్గరికెళ్తాడు. ఎందుకెళ్తున్నాడు వీళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి? కాపాడండయ్యా. చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. భార్య దగ్గరికెళ్ళాడు. ప్రయోజనం లేదు. సమూయేలు దగ్గరికెళ్ళాడు. ప్రయోజనం లేదు. ఫ్రెండ్ అయిన యోనాతాన్ దగ్గరికెళ్ళాడు. యోనాతాను చూడు. యోనాతాన్‌తో కొన్ని మాటలంటాడండి. చదివించే టైం లేదు. చాలా పెద్ద సబ్జెక్ట్. అందుకని స్కిప్ చేస్తున్నా. నాకు ఈ మాట చాలా ఇష్టం. యోనాతాన్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే యోనాతాను, నేను తప్పు చేస్తే మీ నాన్న అయినటువంటి రాజైన సౌలు దగ్గరికెందుకు యోనాతాను? నువ్వే నన్ను చంపెయి. నా తల ఇస్తా. నన్ను నరికెయి. నన్ను చంపెయి యోనాతాను. ఏడుస్తాడండి. నాకు అది చదువుతుంటే లిటరల్లీ మనం ఒంటరిగా మీరు బైబిల్ చదవండి. దావీదు ఎంత విరిగి నలిగిపోతాడండి. అన్యాయంగా తరమబడుతుంటే, చంపబడుతుంటే
ఎలా ఉంటాడండి 22 ఏళ్ల కుర్రోడు. ఎలా ఉంటాడండి? అడుగుతాడు యోనాతాను నేనేమైనా తప్పు చేశానా? నాన్న దగ్గరికెందుకు? నువ్వే నన్ను చంపెయి. నేను తప్పు చేశానా? అన్యాయం చేశానా? మీ కుటుంబానికి గాని, ఇశ్రాయేల్ దేశానికి గాని. మేలేగా చేశాను. ఎందుకు సౌలు నన్ను తరుముతున్నాడు. ఎక్కడ తల దాచుకోవాలో అర్థం కావట్లేదు. కాపాడు యోనాతాను. యోనాతాను తండ్రి దగ్గరికెళ్తాడు. నాన్నా నువ్వు చేస్తున్న తప్పు. నువ్వు చేస్తున్న తప్పు. ఒకప్పుడు ఇదే దావీదు లేకపోతే మనం ఏమై ఉండేవాళ్ళం. గొల్యాతు ఎదురుగా నిలబడితే, ఈ పక్క మనమందరం నిలబడితే, ఒకడు కూడా మనకు సాయం చేయకపోతే ఒక్క 18 ఏళ్ల కుర్రోడు యోనాతానెళ్లి బయట పోయి మిత్రమా యోనాతానుకు, దావీదుకు 5 ఇయర్స్ గ్యాప్. అంటే దావీదు కంటే యోనాతాను 5 ఏళ్ళు పెద్ద. బైబిల్ పండితులు ఏమంటారంటే, దావీదు కంటే యోనాతాను 5 ఏళ్ళు పెద్ద. అంటే ఇప్పుడు దావీదుకు 21, 22 ఏళ్ళు అనుకోండి. అప్పుడు యోనాతాను వయసు 27, 28 ఏళ్ల వయసుంటది. అంటే 5 ఏళ్ళు పెద్ద. సో, ఇప్పుడు యోనాతానొచ్చి తండ్రితో, "నాన్న నువ్వు చేస్తుంది తప్పు నాన్న. అది నువ్వు అనవసరంగా దావీదుని తరుముతున్నావు. ఒకప్పుడు అదే దావీదు లేకపోతే ఏమైపోయావు?" అడుగుతాడు. కానీ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు. మత్సరంతో నింపిపోయి, కోపంతో నింపిపోయి, అయినా తరమాలని ప్రయత్నం చేస్తాడు. నేను తొందరగా స్కిప్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. అమావాస్య రావడం, భోజనం చేయడం ఇదంతా కనపడతది. మీకు చదువుకుంటే చదవండి. తర్వాత ఓపికగా ఉన్నప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చదవండి. ఆ తర్వాత యోనాతాను ఏం చేయలేడు. యోనాతాను గూడా మా నాన్న నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అన్నప్పుడు ఇంక పారిపోతాడు. ఎక్కడి నుంచి? యోనాతాను దగ్గర నుంచి పారిపోతూ ఇక్కడ మళ్ళా ఇంకొక వ్యక్తి దగ్గరికెళ్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే అహీమెలెకు. ఇక్కడి నుంచి చాలా మెలకు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్త. ఇది ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ మీకాల యుద్ధం నుంచి సమూయేలు దగ్గరికి, సమూయేలు యుద్ధం నుంచి ఫ్రెండ్ అయిన యోనాతాను. యోనాతాను దగ్గర నుంచి మళ్ళా అహీమెలెకు. ఈ అహీమెలెకు ఎవరంటే యాజకుడు. ఈ అహీమెలెకు అనే యాజకుడి దగ్గరికెళ్తాడు. ఈ అహీమెలెకు యాజకుడి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఒక కీర్తన రాస్తాడు. అక్కడి నుంచి మళ్ళా ఒక రాజు దగ్గరికెళ్తాడు. అతను ఎవరంటే ఫిలిష్తీయుల రాజు ఆకీషు దగ్గరికెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళా ఇంకో ప్రాంతానికెళ్తాడు. ఇప్పుడు చాలా జాగ్రత్త అండి. ఈ ఈ సీరీస్ గుర్తుపెట్టుకోండి. భార్య అయిన మీకాలు యొద్ద నుంచి సమూయేలు దగ్గర నుంచి ఫ్రెండ్ అయిన యోనాతాను యొద్ద నుంచి ఆ తర్వాత అహీమెలెకు యాజకుడు, అహీమెలెకు నుంచి ఆకీషు అనే రాజు దగ్గరికి. ఈళ్ళందరి దగ్గరికెళ్తాడు. ఈళ్ళందరి దగ్గరికెళ్ళడానికి కారణం ఏంటి? అందరి దగ్గరికెళ్ళడానికి కారణం ఏంటి? వీళ్ళందరూ కాపాడమని. కాపాడండయ్యా. అవునా? అర్థమవుతుందా మీ ఇబ్బంది? కాపాడండయ్యా. ఎవరైనా కాపాడతారేమో, ఎవరైనా ఆదరిస్తారేమో అని చూడండి. ఇప్పుడు మళ్ళా అహీమెలెకు దగ్గరికెళ్ళినప్పుడు ఇక్కడ ఒక కీర్తన రాస్తాడు. ఆకీషు దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ ఒక కీర్తన రాస్తాడు. ఇంకొక చోటికెళ్ళినప్పుడు ఇంకొక కీర్తన రాస్తాడు. ఆ లాస్ట్‌లో రాసిన కీర్తన చాలా ఇంపార్టెంట్. అంటే చాలా అద్భుతంగా ఉంటది. అద్భుతమైన కీర్తన ఉంటది. ఇక్కడ అహీమెలెకు దగ్గరికెళ్ళినప్పుడు తప్పుతో కూడిన ప్రార్థన చేస్తాడు. లేదా ఏమంటారు దేవునికి ఇష్టం కాని కొన్ని పనులు చేస్తాడు. కపటంతో కూడిన ప్రార్థన, కపటముతో కూడిన మాటలు మాట్లాడతాడు. ఎవరంటే దావీదు. ఎందుకంటే ప్రాణ భయంతో కపటంతో కూడిన మాటలు మాట్లాడతాడు. ఆ కపటంతో కూడిన మాటలు దావీదును చచ్చే పొజిషన్‌కి తీసుకెళ్తాయి. ఆ చచ్చే పొజిషన్‌లో ఉన్నప్పుడు కీర్తన రాస్తాడు. చాలా జాగ్రత్త అండి. దావీదు భయంతో నిండిపోయి చిన్న చిన్నగా దేవునికి దూరం అవుతుంటాడు. మనుషుల మీద ఆధారపడడం మొదలుపెడతాడు. ఇప్పుడు గమనించే కదా! భార్య మీకాలు, యోనాతాను. భార్య మీకాలు దగ్గర ఉన్న ప్రార్థన చేశాడు అద్భుతంగా. కాదంటంలే మంచిదే. తర్వాత సమూయేలు దగ్గరికెళ్ళాడు. ఆ తర్వాత ఫ్రెండ్ అయిన యోనాతాను దగ్గరికెళ్ళాడు. ఆ తర్వాత అహీమెలెకు దగ్గర. ఈ అహీమెలెకు దగ్గర ఉన్నప్పుడు ప్రాణ భయముతో, కపటంతో కొన్ని మాటలు మాట్లాడతాడు. ఒక అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధము ఒక గొప్ప యాజకుల వంశానికి వధ ఏర్పడతది. ఈ చరిత్ర చెప్పాలంటే చాలా కష్టం. అంటే కష్టం అంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో, ఆ దావీదు మాట్లాడే ఒక అబద్ధం సౌలును రెచ్చగొడతది. రెచ్చగొట్టి ఆ అహీమెలెకు యొక్క కుటుంబాన్ని, యాజకుల వంశాన్ని, వాళ్ళ వంశాన్ని చంపి పారేస్తాడు. యాజకులంటే ఎవరు? దేవుని మందిరంలో సేవ చేసే సేవకులను సౌలు ఊచకోత కోసి చంపేస్తాడు. ఊచకోతగా చంపేస్తాడు. అది ఎందుకు చంపుతాడంటే దావీదు ఒక అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధం వల్ల ఈ యాజకులు చనిపోవడానికి ఇంకొక కారణం ఉంది. ఎందుకు ఆ కారణం అంటే శాపం. ఏంటి ఆ శాపం అంటే హోఫ్ని, ఫీనెహాస్ అనే ఏలీ సంతానం ఉంటది. ఆ ఏలీ కుటుంబానికి వచ్చినటువంటి శాపమే ఇక్కడ అహీమెలెకు కుటుంబం మీద పడతది. ఆ శాపం వాళ్ళ వంశం లేకుండా నాశనం అయిపోతది. అందులో దావీదు ఒక అబద్ధం ఆడతాడు. కపటంతో కూడిన ఒక మాట మాడతాడు. ఆ కపటంతో కూడిన మాట తన భక్తిని, తన జీవితాన్ని అతలాకుతలం చేస్తది. ఎంతలా అతలాకుతలం చేస్తదంటే చచ్చిపోతాడింక. చచ్చిపోయే ప్రాణ స్థితిలో ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటది. ఈ కొన్ని వచనాలు చదివితే ముగించేస్తాను. టైం అయిపోతుంది ఆల్‌మోస్ట్. ఇప్పుడు అహీమెల దగ్గరికెళ్తాడు. 21 అధ్యాయం చదువుదాం. ఇప్పుడు అది మొదటి సమూయేలు గ్రంథం. ఇప్పుడు 20 అధ్యాయంలో యోనాతాను దగ్గరికెళ్తాడు. ఎవరు? దావీదు. మొదటి సమూయేలు గ్రంథం 20 అధ్యాయంలో యోనాతాను దగ్గరికెళ్తాడు. ఫస్ట్ మీకాలు, తర్వాత సమూయేలు, తర్వాత ఫ్రెండ్ అయిన యోనాతాను. యోనాతాను దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళా అహీమెలెకు అనే యాజకుడి దగ్గరికెళ్తున్నాడు. ఇది మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయం ఉంటది. మళ్ళా చెప్తున్నా మిత్రమా, ఈ ప్రాసెస్ అర్థమవుతేనే కీర్తనలు అర్థమవుతాయి. లేకపోతే అర్థం కావు.
సో, కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకో. ఇప్పుడు మొదటి సమయానికి వెళ్దాం. 21 అధ్యాయం చూడండి. 21 అధ్యాయం మొదటి నుంచి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మొదటి నుంచి. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అహీమెలెకు అయితే అహీమెలెకు ఆహ్, అహీమెలెకు దావీదు రాకకు భయపడి, "నువ్వు ఒంటరిగా వచ్చితివేమి?" అతన్నడగగా, దావీదు ఇక్కడ ఒక మాట చెప్పండి. దావీదు సౌలు యొద్ద నుంచి పారిపోతున్నాడు. ఇలా పారిపోతున్నాడన్న విషయము చాలా మందికి తెలీదు. అందులో అహీమెలెకు గూడా తెలీదు. ఎందుకు దావీదొస్తున్నాడో. ఎందుకంటే అప్పట్లో దావీదంటే ఫేవరెట్ పర్సన్. ఇశ్రాయేల్ దేశంలో 12 గోత్రాల ప్రజలకు దావీదంటే వణుకు, ఒక గౌరవం, ఒక మర్యాద. ఎందుకు చెప్పండి? అమ్మో! గొల్యాతును చంపినాడురా నాయన. ఎక్కడికెళ్తే అక్కడ యుద్ధం రా బాబు. దావీదంటే అసమానుడు అనుకుంటున్నావా? అని ఇట్లా ఇశ్రాయేలు దేశంలోనే ఒక మంచి రెస్పెక్ట్, మంచి గౌరవం, ఒక భయముతో కూడినటువంటి భక్తి ఎవరి పట్ల అంటే కాస్తో కూస్తో దావీదు మీద ఉంది. భయముతో కూడిన భక్తి అనకూడదు గాని, ఒక భయముతో కూడిన గౌరవంతో కూడిన మర్యాద ఉంది దావీదు పట్ల. అందుకు దావీదొస్తుంటే అహీమెలెకు యాజకుడు భయపడుతున్నాడు. "అయ్యా! దావీదు గారు ఎందుకొస్తున్నారు మీరు?" దావీదంటే సాక్షాత్తు రాజు కింద పనిచేసే ఒక సైన్యాధిపతి అనుకోండి. అలాంటి సైన్యాధిపతి గొప్ప వ్యక్తి, గొప్ప యుద్ధ వీరుడువు. "నువ్వు ఎందుకొస్తున్నావయ్యా?" భయముతో అడుగుతున్నాడు. అప్పుడు దావీదు అబద్ధం చెప్తాడు చూడండి. అప్పుడు అహీమెలెకు తెలీదు. ఎందుకు దావీదొస్తున్నాడో. అసలు దావీదు ఎందుకొస్తున్నాడు? పారిపోతున్నాడు. తినడానికి తిండి లేదు. కట్టుకోవడానికి బట్టలు లేవు. చూడండి కింద కానొస్తది. మనకు. తినడానికి తిండి లేదు. పరుగులు తీస్తున్నాడు. ఎక్కడి నుంచి? రాజు దగ్గర నుంచి. ఇప్పుడు అబద్ధం చెప్తాడు చూడండి ఏం చెప్తాడో. దావీదు చూడండి ఏమంటాడు రెండో వచనం. దావీదు అంటున్నాడు. మొదటి నుంచి మళ్ళా చదువుతాను. దావీదు నోబులో ఉన్న యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, "నువ్వు ఒంటరిగా వచ్చితివేమని" అతన్నడగగా ఇప్పుడు చూడండి. దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి చూడండి. రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పని వారిని ఒకానొక చోటికి నిర్ణయించితిని. చూసారా? దావీదు ఆ యాజకుడైన అహీమెలెతో అంటున్నాడు. అహీమెలెకు భయపడి అడుగుతున్నాడు. "అయ్యా! దావీదు గారు ఎందుకొచ్చారండి? ఏమైందండి? ఎందుకొచ్చారండి?" అని అహీమెలెకు అడుగుతుంటే దావీదు అంటున్నాడు. "నన్ను రాజుగారు ఒక పని మీద పంపారండి. సో, ఆ పని ఎవరికీ చెప్పకూడదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది సీక్రెట్ మీటింగ్. సీక్రెట్ ఏమంటారు వర్క్ అన్నమాట. సో, చెప్పకూడదది." "అవునా అండి? ఆ! చెప్పకూడదా? ఆ! చెప్పకూడదు" అని భయపడుతున్నాడు. ఎవడు? అహీమెలెకు. ఇప్పుడు నిజంగా దావీదును సౌలు పంపాడా? లేదు. ఇక్కడ అబద్ధం చెప్పాడు. ఎంత కపటంతో మాట్లాడాడంటే, భయముతో, ప్రాణభీతితో ఒక అబద్ధం చెప్పాడు. నేను సౌలు పంపితే వచ్చాడని. వచ్చాడు. ఇక్కడ ఇంకొక తప్పు చేస్తాడు. తప్పు మీద తప్పు చేశాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే లోకంలో, సమాజంలో, మనుషుల మీద, వస్తువుల మీద మనం ఆధారపడినప్పుడు, ఒక నిజమైన క్రైస్తవుడు కాస్త దేవునికి దూరం అయినప్పుడు, భయముతో ఉన్నప్పుడు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసే అవకాశాలు బోలెడన్నుంటాయి. మళ్ళా చెప్తాను గుర్తుపెట్టుకో. ఇక్కడ దావీదు మరలా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేశాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు అబద్ధం చెప్పాడు. "నేను రాజుగారు పంపించారు నన్ను దావీదు" అంటాడు. "అవునా నిజంగా రాజు పంపించాడా?" "లేదు. భయముతో వచ్చాడు." మళ్ళా ఏమంటాడు చూడండి. ఇవి చూడండి మూడొచ్చింది చూడు. "నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని, మరి ఏమియో గాని వండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా" ఇక్కడ విషయం అర్థమవుతుందా? అహీమెలెకు అడుగుతాడు. "యాజకుడు అహీమెలెకు గారు నన్ను రాజుగారు పంపించారు" అంటే, "అవును. సరే. మీ దగ్గర ఏమన్నా ఉందా తినడానికి?" అంటే ఇప్పుడు దావీదు ఏ పొజిషన్‌లో ఉన్నాడో ఊహించుకోండి. తినడానికి తిండి గూడా లేదు దావీదుకు. అంటే అట్లా పరుగులు తీస్తున్నాడు. తినడానికి తిండి గూడా లేదు. అడిగితే, ఉందయ్యా" అని చదివితే లేట్ అయిపోతది చెప్తున్నా. "ఉందయ్యా. దేవుని మందిరంలో యాజకులు మాత్రం తినగలిగే కొన్ని రొట్టెలున్నాయంటే, స్త్రీలకు కడగా ఉన్నవారు తినగలదని" పర్లేదు. నేను స్త్రీలకు దూరంగానే ఉన్నా. 3 రోజుల నుంచి, 4 రోజుల నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నా. గుట్టలెంబడి, కొండలెంబడి, అరణ్యంలో పరిగెత్తుకుంటూ వస్తున్నా. నేను ఏ స్త్రీని ముట్టలేదు. ఆ రొట్టెలు పెట్టు. ఆ రొట్టెలు పెట్టు. నేను తినడానికి ఏమి లేదు. ఎందుకంటే తినడానికి ఏమి లేదు. పరుగులు తీస్తున్నాడు. ఊహించుకోండి ఒకసారి. అభిషేకం పొందిన వ్యక్తి, దేవుని హృదయానుసారుడు. ఇన్ని కష్టాలెందుకు? ఇన్ని బాధలెందుకు? ఇన్ని ఇ ఇ ఇన్ని అవమానాలు, ఇంత బాధ, ఇంత శ్రమ ఆదరించేవాడు ఒక్కడు లేడెందుకు? ఈ మాట చదువుతున్న నాకు భలే బాధేసింది. ఏంటంటే, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది ఉన్న వాళ్ళందరూ ఎక్కడ పోయినారండి? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది పొగినారు గదా! పొగినోరందరూ ఎక్కడ పోయినారు? నా సేవా జీవితంలో నేను నేర్చుకున్నదేంటంటే, నేను పరిచయంలోకి వచ్చేటప్పుడు 18 ఏట నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత, నా 18 ఏళ్ల వయసులో మారుమనసు రక్షణ పొంది అంగీకరించి, నా జీవితంలో నేర్చుకున్నదేంటంటే, మన సేవలో పొగిడేవాళ్ళుంటారు. నిందించే వాళ్ళుంటారు. అవమానించే వాళ్ళుంటారు. మనల్ని పొగిడితలో ముంచెత్తే వాళ్ళుంటారు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లో నీకు లైకులు కొట్టేవాళ్ళుంటారు. కామెంట్లు పెట్టేవాళ్ళుంటారు. తోపన్నా, తురుమన్నా, సూపరక్క, నువ్వు తోపు, తురుము, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అని పొగిడేవాళ్ళుంటారు. పొగిడినోడెల్లా నీ ఎనకమ్మట రాడు సుమా. పొగిడినోళ్ళందరూ నువ్వు రాత్రి పూట 4 గోడల మధ్య ఏడుస్తుంటే, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో, రోగంలో పడి ఉంటే, అందరూ నిన్నొచ్చి ఓదార్చరమ్మా. ఇదెప్పుడు మర్చిపోవద్దు. దావీదు ఊహించండి ఒకసారి. ఇంకో మాట చెప్పనా? వారం రోజుల కిందట, యేసుక్రీస్తు యెరూషలేముకెళ్తుంటాడు. దావీదు గాడిద మీద గుడ్డలు, గాడిద కింద గుడ్డలు.
చేతిలో మట్టలు. దావీదు కుమారుడా హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అని కేకలు పెట్టారు గదా! ఎప్పుడు వారం రోజుల కిందట. అదే వారం రోజుల తర్వాత సిలువ వేయుడి, సిలువ వేయుడి, ఆ వ్యక్తిని సిలువ వేయుడి అని అంటారు. ఇదేంట్రా బాబు 6 రోజుల కింద ముందే కదరా దావీదు కుమారుడా జయము, దావీదు కుమారుడా జయము అని పొగిడినారు. పొగిడినోళ్ళే మళ్ళా 6 రోజుల తర్వాత సిలువ వేయుడి, సిలువ వేయుడి అన్నారు. పొగిడినోళ్ళందరూ ఏమైరి? అది మళ్ళా ఎట్లా? గాడిద, ఆ గాడిద మీద గుడ్డలు, గాడిద కింద గుడ్డలు. గుడ్డలు పెట్టి ఇంగ పొగడతా దారం బడి పొగడలే. జైహో, జైహో, హోసన్న, హోసన్న అని పొగిడినోళ్ళందరూ అంతం వరకు మన వెంట ఉండరు సుమా. కనీసం చుట్టూ తిరిగినటువంటి 3.5 సంవత్సరాలు అద్భుత ఆశ్చర్యకాలు చేసిన 12 మంది శిష్యులు గూడా లేరు పక్కన. పక్కన లేరు. ఈ విషయం మర్చిపోకు. నువ్వు ఆత్మీయుడివైతే, నువ్వు శోధన గుండా, కన్నీటి గుండా, బాధ గుండా ఎళ్తుంటే, కట్టుకున్న భర్త గూడా కొన్నిసార్లు నిన్ను అర్థం చేసుకోలేడు. కట్టుకున్న భార్య గూడా కొన్నిసార్లు నిన్ను అర్థం చేసుకోలేదు. పుట్టిన బిడ్డలు కూడా నిన్ను అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు అంటారు, "రేయ్! నేనుంటా రెడీగా. నేనుండా నీకు. నీ తోడు." గుర్తుపెట్టుకో, ఇద్దరు వ్యక్తులు కలపగలిగేది, ఇద్దరు వ్యక్తులు అంతం వరకు నిలబెట్టగలిగేది నా ప్రభు ఆత్మ మాత్రమే. దేవుడు మాత్రమే. ఎందుకున్న ఇన్ని కష్టాలు దావీదుకంటే, గాడ్స్ టీచ్ టు డేవిడ్. దేవుడు దావీదుకు నేర్పిస్తున్నాడు. దావీదు నీ జీవితంలో ఏం జరిగినా నా మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఇప్పుడు దావీదు భయంతో ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్పాడు. చెప్పాడా? చెప్పిన తర్వాత ఇక్కడ ఒక తప్పు ఇంగా తప్పు చేస్తాడు. ఇంకో తప్పు చేస్తాడు. తప్పు మీద తప్పు చూడండి. ఏం తప్పు చేస్తాడు? ఆహ్, ఇంగా తప్పు చేస్తాడు చూడండి. ఇంకో తప్పేంటంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఇక్కడ చూడండి ఏడో వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ ఏడో వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయోగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరుల యొక్క పెద్ద. రాజు పనివారు ఏగిరమే జరగవలెనని ఎరిగి రాజు పని వేగిరమే జరగవలెనని ఎరిగి నా ఖడ్గమైనను ఆయుధములైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఈ ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా ఒక మాట చెప్తా. ఇక్కడేముందంటే, అక్కడ దోయగు అని ఒకడుంటాడు. వాడెవడంటే ఎదోమీయుడు. ఎదోమీయ వంశానికి చెందినవాడు. అయితే ఈ దోయగు అనేవాడు సౌలు యొక్క పశువుల కాపరులకు పెద్ద. ఈడు కొంచెం కుట్ర టైప్ అనమాట. అంటే ఒక విధమైన కన్నింగ్ మైండ్‌సెట్. వీడేం చేస్తాడంటే, దావీదు ఇక్కడున్నాడు అన్న విషయము ఈ దోయగు అనేవాడు సౌలుకు ఉత్తరం పోతాడు. "సౌలు గారు మీరు ఎతుకుతున్న దావీదు ఇక్కడున్నాడు." వీడికి తెలుసు దావీదు ఎందుకొచ్చాడని. ఎవరికి? దోయగు. ఇప్పుడు దోయగు ఏం చేసాడంటే అక్కడ పోతాడు. ఇప్పుడు దోయగును చూసినటువంటి దావీదుకు ఇంగా భయం పుట్టుకుంటది. ఇంగా భయం పుట్టుకుంటది. అందుకు అహీమెలెకుని అడుగుతాడు. అహీమెలెకు నేను రాజు పని చెప్పాడని పరిగెత్తుకుంటూ వచ్చేసానయ్యా. ఖడ్గం గాని, ఆయుధాలు గాని ఏం తెచ్చుకోలేదు. నీ దగ్గర ఏమన్నా ఆయుధాలున్నాయా? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అహీమెలెకు అడుగుతాడు. అహీమెలెకు ఏమన్నా ఆయుధాలున్నాయా? నేను ఆయుధాలు తెచ్చుకోలేదు. త్వరగా వచ్చేసినా అన్నాడు. ఇదే దావీదు ఏ ఆయుధం లేకుండా గొల్యాతుని చంపాడు. ఇదే దావీదు కత్తి, డాలు అన్నీ అమరుస్తంటే దీన్ని పట్టుకొని యుద్ధానికి పోరా అంటే, "నాకు ఇయన్నీ సెట్ అవ్వవండి. తీసేయండి. నాకు ఏం వద్దు అవసరం లేదు" అని ఒడిసెలు తీసుకొని కొడతాడు. ఒకప్పుడు దేవునితో దగ్గర సహవాసం ఉన్నవాడు, ఒకప్పుడు దేవుని దగ్గరగున్నప్పుడు ఎలా ఉంటదంటే ఆ పౌరుషము, ఎలా ఉంటదంటే ఆ భక్తి, విశ్వాసము అద్భుతంగా ఉంటది. వన్స్ నువ్వు దేవునికి దూరం అయిపోయావా, మనుషుల మీద, డబ్బు మీద, మనుషుల మీద, డబ్బు మీద, నీ వ్యక్తిగత నీతి మీద ఆధారపడతావు. వ్యక్తిగత భక్తి మీద ఆధారపడతావు. దావీదు చిన్న చిన్నగా దేవునికి దూరం అయిపోతున్నాడు. ఏమంటాడో తెలుసా? ఖడ్గం ఏమైనా ఉందా? ఈ తర్వాత ఒక భయంకరమైన మాట అంటాడు చూడండి. చూడండి చూడండి. అప్పుడు యాజకుడు చెప్తున్నాడు. 9 వచనం యాజకుడు అంటున్నాడు, "ఏలా లోయలో నువ్వు చంపిన గొల్యాతు అని ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది. అదిగో బట్టతో చుట్టబడి ఎఫెతు వెనక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము లేదు గాని తీసుకొనుటకు నీకిష్టమైనడెలా తీసుకోనమనగా దావీదు." ఇప్పుడు చూడండి. దావీదు ఏమంటున్నాడో, దావీదు దానికి సమమైనదొకటియు లేదు. దానికి సమమైనదొకటియు లేదు. నాకిమ్మనెను. చూడండి ఎంత భయంకరమైన మాట ఇది. ఏమంటారు మీకేమైనా అర్థమవుతుందో లేదో? యాజకుడిని అడిగాడు. అహీమెలెకు గారు రాజుగారు పని చెప్పారని పరిగెత్తుకుంటూ వచ్చేసానండి. ఆయుధాలు ఎందుకు తెచ్చుకోలేదు? మీ దగ్గర ఆయుధం ఉందంటే, ఉందండి. ఏముంది? ఒకప్పుడు ఏలా లోయలో మీరు గొల్యాతుని చంపారు కదా! ఆ గొల్యాతు యొక్క కత్తి ఒడిసెలతో కొడతాడు. కొట్టిన తర్వాత పడిపోతాడు. ఆ గొల్యాతు చేతిలో ఉన్న కత్తిని తీసుకొని మనోడు గొల్యాతుని నరుకుతాడు కదా! ఆ కత్తి ఉందయ్యా. ఈ ఎఫోదు బట్టలో చుట్టి పెట్టమయ్యా అంటే, అబ్బా! ఉందా? తీసుకురాండి. దానికి సమమైనది ఒకటియు లేదు. ఈ మాట నాకు బాధ అనిపించింది. ఎందుకంటే దేనికి సమమైంది? ఆ గొల్యాతు కత్తికి సమమైనది ఒకటియు లేదు అంటున్నాడు. ఈ పదం నోట్ చేసుకోండి. ఈ పదం మీద కీర్తన రాస్తాడు. తర్వాత పశ్చాత్తాపపడతాడు, ఏడుస్తాడు, దుఃఖపడతాడు, కుమిలిపోతాడు దావీదు. ఎందుకు తెలుసా? కాలం మారుతున్న కొద్దీ ఒకప్పుడు అదే దావీదు యెహోవా యుద్ధం చేయవాడు. నాకు ఆయుధాలు అవసరం లేదు అని ఒడిసెలతో కొట్టినోడు. ఇప్పుడు గొల్యాతు ఆయుధం మీద ఆధారపడుతున్నాడు. దానికి సమమైనది ఒకటి లేదని. నేనేం మాట్లాడుతున్నానంటే దేవునితో దగ్గర సంబంధం ఉన్నటువంటి క్రైస్తవుడి జీవితం, దేవునికి దూరం అయిపోతున్నప్పుడు క్రైస్తవుడి జీవితం చాలా వ్యత్యాసం ఉంటది సుమా. గుర్తుపెట్టుకోండి. మనుషుల మీద, వ్యక్తుల మీద, రాజకీయాల మీద, పలుకుబడి మీద, మన వ్యక్తిగత ఆత్మీయత మీద, భక్తి మీద ఇండిపెండెన్స్‌గా డిపెండ్ అయిపోతాం.
దావీదు భయములో తప్పు మీద తప్పు. అబద్ధం చెప్పాడా? కపటంతో మాట్లాడాడా? కపటంతో మాట్లాడుతున్నాడా? యథార్థంగా ఎందుకు చెప్పలేదు అహీమెలకు? యథార్థంగా ఎందుకు చెప్పలేదు? చెప్పలేదు. నంబర్ 2 యథార్థతని ఇక్కడ అమ్మేసాడు. అబద్ధం చెప్పాడు. నంబర్ 3 గొల్యాతు యొక్క కత్తి మీద ఆధారపడుతున్నాడు. దానికి సమమైంది ఒకటి లేదు అని. ఒకప్పుడు ఇదే దావీదేమన్నాడు? యెహోవా పేరట నేను యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం యెహోవాదే. యెహోవా నువ్వే నా బలం. యెహోవా నువ్వే నా ధైర్యం. నువ్వే నా ఎత్తైన కోట అని కీర్తన చదివాం కదా ముందది. భార్య ఎదురు నుంచి పరమున అదే కీర్తన రాసాడు కదా! ఇప్పుడేమంటున్నాడు? చూడండి ఎంత మాట. మారిపోయింది. ప్లేట్ మారిపోయింది. మారిపోతున్నప్పుడు ఇక్కడ దోయోగు అనే పదం చూసారు కదా! ఈ దోయోగు అనే వాడి భయం వల్ల ఒక కీర్తన రాస్తాడు. ఈ తర్వాత నుంచి ఇంకొక ప్రాంతానికెళ్తాడు. ఆకీషు అనే రాజు దగ్గర నుంచి. అక్కడో కీర్తన రాస్తాడు. అక్కడి నుంచి ఇంకొక ప్రాంతం ఇంకో ప్రాంతానికెళ్తాడు. అక్కడో కీర్తన రాస్తాడు. ఇక్కడ జరగబోతున్న 3 కీర్తనలేంటి అన్న విషయాన్ని వచ్చే సోమవారం మనం ధ్యానం చెప్పబోతున్నాం. తర్వాత వచ్చే 3 కీర్తనలేంటి అనేవి అద్భుతంగా ఉంటాయి. ఈ 3 కీర్తనలో చిట్ట చివరి కీర్తన హైలైట్. అంటే చిట్ట చివరి కీర్తన అంటే దావీదు జీవితంలో ఇదే చివరి కీర్తన కాదు. ఆ కీర్తనలో దావీదు ఒక గూస్‌బంప్ లాగా అంటే ఎట్లా చెప్పాలి మీకు? ఒక అగ్నిపర్వతం లాగా తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఇన్నాళ్ళు పడిన కష్టం, కన్నీరు, నింద, కరువు, కాటకం ఇవన్నీ ఆ కీర్తన తర్వాత ఎంత అద్భుతంగా ఉంటదంటే అద్భుతమైన కీర్తన. వచ్చే సోమవారం మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పటిదాకా మీకు అర్థమైందా? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాడు? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాడు? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాడు? ఇప్పుడు ఏ మైండ్‌తో అబద్ధం ఆడుతున్నాడు? ఏ భయముతో అబద్ధం ఆడుతున్నాడు? ఏ భయముతో ఏ పరిస్థితులకు లోబడిపోయాడు దావీదు? ఒకప్పుడు అదే గొల్యాతును చంపినటువంటి దావీదు ఇప్పుడు దానికి సమమైనది ఒకటి లేదని బాధపడతాడు. టైం లేదు కాబట్టి ముగించేస్తున్నా. ఆ కీర్తన ఏంటో చెప్పలేకపోతున్నా. దేవుని చిత్తమైతే వచ్చే సోమవారం చెప్తాను. ఇప్పుడు దానికి సమమైనది ఒకటి లేదు. ఈ మాట చదువుతున్న నాకు బాధేసిందండి. ఒకప్పుడు ఇదే దావీదు ఒడిసెలు పట్టుకొని కొట్టిన దావీదే గొల్యాతు కత్తి మీద ఆధారపడుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న రాయితో కొట్టాడు గొల్యాతును. ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. గొల్యాతును చంపినటువంటి దావీదుకు సౌలుని చంపడం పెద్ద లెక్క. సౌలుని చంపడం పెద్ద విషయమా? లేదు. చంపగలుగుతాడు. కానీ భయం. అంటే ఇప్పుడు చంపాలని కాదు నా మీనింగ్. నా మీనింగ్ ఏంటంటే నా ఉద్దేశ్యం ఏందంటే భయం. ఎందుకంటే కొన్నిసార్లు ఆత్మీయులమే, కొన్నిసార్లు భక్తిపరులమే, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, మన కుటుంబంలో పిల్లలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి ఆత్మీయులుగా ఉన్న వాళ్ళే పరిస్థితులకు లోబడిపోయి చిన్నగా భయాలు ఏర్పడతాయి. మనుషుల మీద ఆధారపడడం మొదలుపెడతాం. వస్తువుల మీద ఆధారపడడం మొదలుపెడతాం. ప్రార్థనా జీవితం కోల్పోతాం. మందిరానికి వెళ్ళడం మానేస్తాం. వీలైతే ఇలాంటి మీటింగ్స్ ఆత్మీయమైన సహవాసం కోల్పోతాం. ఎందుకంటే ఇండిపెండెన్స్ అన్నమాట. దయచేసి మిత్రమా ఈ వాక్యాన్ని వినడం వల్ల ఎవరైనా సరే అలాంటి ఇండిపెండెన్స్‌కుంటా. ఆ దేవునితో సహవాసాన్ని కోల్పోయానన్నా. ఇప్పుడు నేను తప్పు మీద తప్పు చేస్తున్నానన్నా. కొంతమంది అప్పుల విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, సహవాస విషయంలో తప్పు మీద తప్పు. దయచేసి మై ఫ్రెండ్స్ తప్పు మీద తప్పు చేయకండి. ప్రభువుని అడగండి. పశ్చాత్తాపడండి. ఇదే దావీదు తిరిగి పశ్చాత్తాపడతాడు. ఒక కీర్తన రాస్తాడు. అద్భుతమైన కీర్తన. 3 కీర్తనలు వచ్చే సోమవారం ధ్యానం చేద్దాం. మీరెవరైనా నా తప్పు మీద తప్పు చేస్తున్నాను అంటే దయచేసి పశ్చాత్తాపడి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి కృపగలిగిన దయగల మా దేవ. వెత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచేయండి. నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. దావీదు తన ఆత్మీయాత్రలో రాజు కావాల్సినప్పుడు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఎందుకు? ఎందుకంటే దావీదుకు నువ్వు ఏదో నేర్పిస్తున్నావు. దావీదు మనుషుల మీద, భార్య మీద ఆధారపడ్డాడు. భార్య కాపాడలేదు. సమూయేలు ప్రవక్త మీద ఆధారపడ్డాడు. సమూయేలు కాపాడలేదు. ఆ తర్వాత అహీమెలెకు ఈయన యాజకుడి దగ్గరికెళ్ళాడు. అహీమెలెకు యాజకుడు కాపాడలేదు. పైగా అహీమెలెకు యాజకుడైనటువంటి యోనాతాను ఫ్రెండ్ దగ్గరికెళ్ళాడు. ఫ్రెండ్ కాపాడలేడు. తర్వాత అహీమెలెకు యాజకుడి దగ్గరికెళ్ళాడు. అహీమెలెకు యాజకుడి దగ్గర ఇంక భయం అధికమయ్యేసరికి అబద్ధమైన మాటలు, కపటంతో కూడిన మాటలు లేదా గొల్యాతు యొక్క ఆయుధం మీద ఆధారపడ్డాం. ఒకప్పుడు నువ్వే నా కోట, ఒకప్పుడు నువ్వే నా దేవుడువు, నువ్వే నా సర్వస్వం అన్న దావీదు ఇప్పుడు దానికి సమమైనది ఒకటి లేదంటున్నాడు. అయ్యా మా ఆత్మయాత్రలో కూడా ఒకప్పుడు నీ మందిరంలో మాటలు పలికి, ఒకప్పుడు నీ శరీరంలో రక్తంలో పాలుపంపులు పొంది పవిత్రంగా బతుకుతాను, పరిశుద్ధంగా బతుకుతానయ్యా, నీ పరిచర్య చేస్తానయ్యా బోల్డన్ని మాటలు మాట్లాడి ఎంతమంది ఎన్నిసార్లు మాటలు తప్పానో క్షమించయ్యా. క్షమించు నాయనా. ఒకప్పుడు పరిపూర్ణంగా నీ పైన నీ సన్నిధిలో మోకాళ్ళ మీద పడి కన్నీటితో ప్రార్థన చేసే మేము కాలం మారుతున్న కొద్దీ తొలగిపోయాం. క్షమించయ్యా. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే అలా తప్పు మీద తప్పు నీ మీద ఆధారపడ్డం మానేసి ఒకప్పుడు కన్నీటి ప్రార్థనా పరులే, ఒకప్పుడు మంచి పరిచారకులే, ఒకప్పుడు దైవజనునికి తోడుగా ఉన్న వ్యక్తులే ఇప్పుడు దిగజారిపోయారేమో. క్షమించయ్యా. తిరిగి నీ బిడ్డను లేవనెత్తండయ్యా. దావీదు వలె మనుషుల మీద ఆధారపడడం మొదలుపెట్టారేమో. క్షమించయ్యా. పరిపూర్ణంగా విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచేయం. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు రాలేకనుకోబడిన దేవునులందరికీ అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైనను గాక.
ఆమేన్. ఓకే ఫ్రెండ్స్. ఆమేన్. ఆమేన్. చూడండి నెక్స్ట్ మండే మనకు ఇంకా అద్భుతమైన కీర్తనలుంటాయి. సో, డోంట్ మిస్ ఇట్. ఇంకా చాలా బాగుంటాయి. సమయం లేదు కాబట్టి ఇదొక పెద్ద టాపిక్ అన్నమాట సీరీస్. 1 ½ అవర్ పడతది. కాకపోతే నేను మధ్యలో కట్ చేశాను. దేవుని చిత్తం అయితే మండే రోజు మిగిలిన 3 సాంగ్స్ మనం ధ్యానం చేయబోతాం. అండ్ ద ఫైనల్ సాంగ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అంటే చాలా బాగుంటది. మీ లైఫ్‌లో కూడా అన్న ఇది నా లైఫ్‌లో కూడా జరిగిందన్న. అన్న ఈ భయాలు నాలో కూడా ఉన్నాయన్న. అన్న నేను కూడా ఇలాంటి ప్రార్థన చేశానన్న. అంటే కీర్తనలన్నీ చేయకపోయినా ఎక్కడో 2, 3 వచనాలు మీకు తెలియకోకుండా తగులుతాయి. ఆ ప్రార్థన, ఆ కన్నీరు, ఆ బాధ. డెఫినైట్‌లీ ఐ ప్రామిస్ యూ. కాబట్టి ఈ విషయం దృష్టిపెట్టుకొని డోంట్ మిస్ ఇట్. ఓకే. మంచిది. సమయాన్ని మీరు బ్రదర్ రాజేష్ గారికి అప్పగిస్తున్నాను.